ముందుగా డైల్ న్యూస్ ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. రీసెంట్ గా సోషల్ మీడియాలో అమ్మ పాట ట్రెండింగ్ లో ఉంది. సో ఆ పాట రాసింది ఎవరు అని తెలుసుకున్న తర్వాత సో ఈరోజు మదర్స్ డే స్పెషల్ కాబట్టి అమ్మ సాంగ్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది కదా. అదే అమ్మ సాంగ్ ఇక్కడ పాడతారు ఒక 2 లైన్స్. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. మీ మదర్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? మా అమ్మ గురించి చెప్పాలంటే ఒక్క వర్డ్లో చెప్పాలంటే అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. మా అక్కని నన్ను, మాకు ఫాదర్ లేరనమాట. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు యూత్ లో ఎక్కువగా ఉన్న పాట ఏంటంటే నీ చిత్రం చూసి, లవ్ స్టోరీ. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో. చంద్రబోస్ గారు అంటే మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మీకు ఆయనకి. చంద్రబోస్ గారు మేమందరం సినిమా పాట రాయాలంటే మాకు ఆదర్శం. ఒకప్పుడు రూమ్ రెంట్ కోసం కష్టపడ్డ వ్యక్తి ఈ దేశానికి ఆస్కార్ పాట రూపంలో తేవడం అనేది చాలా గొప్ప విషయం కదా. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం. రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి చంద్రబోస్ గారిని అడుగుతారు, ఎవరైనా నీలాగా రాసేవాళ్ళు ఎవడైనా ఉంటే ఒకడు వాడిని పంపించి బోసు, నాకు పికప్ చేయడం నేను చేయలేను. గారు అమ్మ పాట మేల్ వర్షన్ మీరు పాడితే. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ సువర్ణ. వెల్కమ్ టు డైల్ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. ముందుగా డైల్ న్యూస్ ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. సో రీసెంట్గా సోషల్ మీడియాలో అమ్మ పాట ట్రెండింగ్లో ఉంది. సో ఆ పాట రాసింది ఎవరు అని తెలుసుకున్న తర్వాత ఆ లిరిక్స్లో ఉన్నటువంటి గొప్పతనం మనకు తెలుస్తూ ఉంటుంది. సో మెట్టపల్లి సురేందర్ అన్న పేరుకి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆ పాట రాసిన తర్వాత ఇంకా చాలామంది కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. రైట్ నో సోషల్ మీడియాలో ఆ సాంగ్ ట్రెండింగ్లో ఉంది. రైట్ నో నాతో పాటు మదర్స్ డే సందర్భంగా ఆ మదర్స్ డే గురించి అలాగే ఆ పాట గురించి మనతో మాట్లాడడానికి స్పెషల్ గెస్ట్లు అయితే ఉన్నారు. ఫస్ట్ మాట్లాడేద్దాం వాళ్ళతో పాటు. హాయ్ అండి అందరికి. హాయ్ హాయ్ హాయ్. హాయ్ అండి. ముందుగా మీ అందరికి హ్యాపీ మదర్స్ డే. సేమ్ టు యు. సేమ్ టు యు. మళ్ళీ మొదలు పెట్టేశారా ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ హ్యాపీగా పంచులేయడం అట్లా? నో ర్యాగింగ్, నో ర్యాగింగ్. ఓన్లీ ఇంటర్వ్యూ. ర్యాగింగ్ స్టార్టింగ్ సేమ్ టు అంటే నాకు ర్యాగింగ్ కనిపించేస్తుంది మెట్టపల్లి గారు. లేదు, ఏం లేదు. అది తెలుగులో తిరిగి మీకు కూడా అట్లనే. అట్లేనా? ఓకే. సో ఫస్ట్ మదర్స్ డే కాబట్టి అండ్ మీరు అమ్మ పాట రైట్ నో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది కాబట్టి మీరు మన ప్రేక్షకులందరికీ మదర్స్ డే సందర్భంగా విషెస్ చెప్తే ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలండి. సో మీ విషెస్ మాకు. డైల్ న్యూస్ ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అంతే. అంతే. ఓకే. సో ఏంటి అమ్మ పాట కేవలం ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అన్నట్టు చేశారా, లేదంటే ముందుగానే అనుకుని ఇప్పుడు రిలీజ్ చేశారు? లేదు లేదు లేదు, ఆ పాట 21 సంవత్సరం క్రితం రాసినది. ఇప్పుడు రాసిన పాట కాదు. 20 years బ్యాక్ ఖమ్మం జిల్లా గుండాల మండలంలో అనంతో ఏదో ఒక ఊరు ఉంటుంది. గుండాల అనే ఊరే, దాని పక్కనే కిన్నెరసాని నది పోతూ ఉంటుంది. కిన్నెరసాని అడవి నుంచి వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకరోజు రాత్రి గుండాల ఊరిలో ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరి పేరు మర్చిపోయాను నేను. ఆడ నైట్ స్టే చేసినాం మేము. ఒక ఈవెంట్ పోయి స్టే చేసినప్పుడు నాతోని సరిగొమ్మల సత్య అని నాతో డప్పు ప్లే చేసే తమ్ముడు ఉంటాడు. తమ్ముడు నేను ఇద్దరు నిద్ర పట్టక, కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టక ఏం చేసినా అంటే పోయా నది ఒడ్డుకు, నది పోతూ ఉంటే బాగుంటుంది, అటు వెన్నెల వస్తూ ఉంటుంది, ఇటు నది పోతూ ఉంటుంది, దాని ఒడ్డంతా పచ్చిగా చాలా బాగుంటుంది. ఖమ్మం జిల్లాల ప్రాంతం అంతా చాలా గ్రీనరీ ఉంటుంది. అటు పోయి కూర్చున్నాం కొద్దిసేపు. అక్కడ కొద్దిసేపు కూర్చుంటే అటు నది శబ్దం, గ్రీనరీ, పైనుంచి వెన్నెలవాడు, అదంతా ఏదో బాగా అనిపించి ఆ రోజు రాత్రి పాట రాయాలనిపించి మా అమ్మ గుర్తుకొచ్చి అట్లా మా అమ్మ కోసం అని రాసిన పాటని. 20 ఏళ్ల క్రితం మా అమ్మ మీద అక్కడేదో మా అమ్మ గుర్తొచ్చి ఆ బెంగతో రాసిన పాట. దాన్ని గతంలో ఒక ఫిలింకి చేద్దాం అనుకున్నాం, బొంబాయి బోలే గారు నేను.
అట్లా ఫిలిం కనుక్కున్నాం, ఫిలిం కూడా అది మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత ఈమె పరిచయం అయిన తర్వాత మేము వాయిస్ చేస్తే బాగుంటుంది అని అనుకొని ఒక 8 months బ్యాక్ దీని ఎలక్షన్స్ ముందు చేసినాం, ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ రిలీజ్ చేసాం. చేశారు. అనుకోకుండా మదర్స్ డే టచ్ అయింది అంతే. ఓకే. ఇదేదో మొక్కుబడిగా చేసిన పాట కాదు, చాలా నేను మనసు పెట్టి రాసుకున్న పాట ఇది. అప్పుడు నాకు ఏముండేదంటే 20 years బ్యాక్ రోజుకు ఒక పాట రాయాలనే ఫీలింగ్ ఉండేది. ఒకరోజు పుస్తకం చదవాలనే టార్గెట్ ఉండేది, ఒకరోజు పాట రాయాలనే టార్గెట్ ఉండేది, ఒకరోజు ఇన్ని పాటలు వినాలనే టార్గెట్ పెట్టుకునేది. అట్లా పాటలు వింటూ ఉండేది, వింటే ఏకదాటిగా రోజంతా పాటలు వినుకుంటూనే ఉండేది. చదివితే పుస్తకం చదివితేనే ఉండేది, రాయాలనిపిస్తే ఆ రోజు రాత్రి ఎట్టి పరిస్థితులలో పాట రాసేది. అట్లా రాయాలనుకునే కాన్సెప్ట్ ఉన్న టైంలో, అట్లా టార్గెట్స్ పెట్టుకొని రాసిన టైంలో ఈ పాట కూడా రాసిన. ఓకే. అట్లా నాకు ఆ రోజు మా అమ్మ గుర్తొచ్చింది, నాకు అది తట్టి ఆ పాట రాసిన. అదే రోజు ఇంకో పాట కూడా రాసిన. ఆ పాట రికార్డ్ అయింది, రిలీజ్ అయింది. కాకపోతే అది ఫోక్ వెర్షన్ ఉంటుంది. అది మా ఊరు గురించి, నాకు ఆ కిన్నెరసాని వాగొడ్డుకు, అక్కడ ఉన్న ఊర్లకు, ఖమ్మం జిల్లాకు, అడవులకు, వాటిలో నాకు అనిపించిన ఫీలింగ్ని, అక్కడ తిరుగుతూ ఉంటే నాకు కలిగిన ఫీలింగ్ పాట రాసిన. అది అప్పుడు చాలా పెద్ద హిట్. అదే రోజు సేమ్ ఒకే రోజు 2 పాటలు రాసిన, దాంట్లో ఒక పాట అది, ఒక పాట ఇది. ఓకే. ఈ అమ్మ పాట ఇప్పుడు రిలీజ్ అయింది. మొక్కుబడిగా రాసిన పాట కాదు, చాలాసార్లు మొక్కుకొని రాసిన పాట మా అమ్మ కోసం. ఓకే. అండ్ కమెంట్స్ కూడా చాలా బాగా పాజిటివ్గా వస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత మీరు ఆ పాట రిలీజ్ చేసిన అండ్ చాలా మంచి కమెంట్స్ కూడా వస్తున్నాయి. సాహిత్యానికి కొత్త పాత ఏముండదు మేడం. ఆడువారి మాటలకు అర్థాలు వేర్లే అనే పాట మన ఇద్దరం పుట్టక ముందు ఎప్పుడో రికార్డ్ అయింది. మొన్న ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది. స్వరం మారుస్తారు, దాని స్టైల్ మారుస్తారు, దాన్ని అప్డేటెడ్ సౌండ్లో డిజైన్ చేస్తే ఎప్పుడైనా సాహిత్యం అందంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్నిసార్లు రాసినా ఇదే తెలుగు భాష నుంచే పికప్ చేయాలి. అదే భాషకు అందంగా బాణీలు కడతారు, అది మ్యూజిక్ డైరెక్టర్ల గొప్పతనం. వింటా ఉంటే బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడైనా పాత బాణి వాళ్ళే అందంగా కడతారు, ఇప్పుడైనా దాన్ని కొత్తగా మెరుగులు దిద్దాలన్న భాషకు కొత్త కొత్త హంగులు అద్దేది, శబ్దాన్ని వినసొంపుగా వినబెట్టేదంతా మ్యూజిక్ డైరెక్టర్స్ పని, వాళ్ళు గొప్ప వాళ్ళు. అందుకే మనం ఎప్పుడైనా పాత కొత్త ఏముండదు, కాకపోతే దాన్ని ప్రజెంట్ చేసే విధానాన్ని బట్టే బ్యూటీ వస్తూ ఉంటుంది. ఓకే, సో స్వీట్. అండ్ కమింగ్ టు యూ జాన్వి, హాయ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారు. తెలుగు అర్థం అవుతుందా? తెలుగు అర్థం అవుతుంది, మాట్లాడరాదు. ఓకే, తెలుగు అర్థం అవుతుంది, బట్ మాట్లాడ రాకపోయినా చాలా పదాలు చాలా స్పష్టంగా పడారు. థ్యాంక్ యూ. అది మీకు అనిపించింది ఫస్ట్ డే? చాలా ఎగ్జామినేషన్ చేసుకున్నది ఆమెకామె, చాలా ప్రాక్టీస్ చేసింది. ఒక 1 month అట్లా ఉండి ప్రాక్టీస్ చేసి పాడింది. ఆ వీడియోలో చూస్తే తెలుగు అంటే తెలుగు అమ్మాయే, అంటే తెలుగు అమ్మాయినా స్పష్టంగా వచ్చు అని తెలుస్తుంది. తెలుగు అమ్మాయి కానీ పుట్టింది పెరిగింది అంతా ముంబైలో. ఓకే, సో ముంబై రైట్ నౌ. ఓకే, ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు దట్ డే వాట్ యూ ఫెల్ట్? I felt like finally after all the hard work it's gonna be shooted and it's gonna be released, so I was happy. Okay, after releasing the song, which kind of compliments, comments you got? I received good compliments. Everyone loved the song. They really liked the lyrics, like who understood Telugu, they really liked it, and yeah, they were hoping for more. Okay, so working with Mettapalli Surendra garu, what you say? He is a great artist, and I feel really lucky to have met him and had this opportunity to sing a song with him and collaborate with him. So yeah, I'm really happy for it. Okay, సో ఈరోజు మదర్స్ డే స్పెషల్ కాబట్టి అమ్మ సాంగ్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది కదా. సో మీ వాయిస్లో ఒక 2 lines వినాలంది, అదే అమ్మ సాంగ్ ఇక్కడ పాడతారు, ఒక 2 lines. Sure. Can you sing? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఒక్కును పట్టే ఊయలలోపే అమ్మాలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. ఓకే, సో స్వీట్. థ్యాంక్ యూ. ఓకే, సో బేసికల్గా మీ పిక్చరైజేషన్ చాలా బాగుంటుంది. అంటే పిక్ చేసుకునే లైన్స్ కానీ సాహిత్యానికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీరు పాడేదానికంటే మీరు రాసే లైన్స్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి మీకు ఇష్టమైన అమ్మ పాటని ఇన్నేళ్ల తర్వాత బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆ సింగర్ని చూసింగ్లో కూడా చాలా బాగా ఆలోచించుంటారు. బట్ వాట్ అంటే జాన్వి ఎందుకు అంటే ఏం చెప్తారు? తనలో మీకు బాగా నచ్చి ఆ వాయిస్లో బాగా నచ్చింది ఏంటి అసలు?
చాలా మెలోడియస్ గా పాడుతుంది, అదొకటి చాలా మెలోడియస్ గా పాడుతుంది. ఆ ట్యూన్ కూడా మెలోడియస్ ట్యూన్. పాడడానికి మేము ఎవరిని ఎక్కువ ఏం ప్రయత్నం చేయలేదు. ఈమె మాకు వాయిస్ నోట్ పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో, విన్నప్పుడు మంచిగా అనిపించింది. పాడిస్తే బాగుంటది, మన తెలుగు అమ్మాయి కదా, అక్కడ పెరుగుతుంది కదా, ఈమెతో పాడిస్తే కొంచెం మ్యూజిక్ కొంచెం వస్తుంది ఈమెకి. ఈమె ప్రీవియస్లీ ఈమె 2 కవర్ సాంగ్స్ చేసినవి చూసినాను. బాహుబలిలో కన్నా ఇటు చూడరా సాంగ్, కన్నాని ఎదురించరా సాంగ్ ఎక్సలెంట్ గా చేసింది. వోకల్స్ సూపర్ ఉంటాయి. అది విన్న తర్వాత అనుకున్నా ఈమెతో మెలోడియస్ గా పాడుతుంది, పాడిద్దాం అనుకుని పాడించిన. అట్లా స్పెసిఫిక్ ఏం ఫీల్ అయ్యి ఇక్కడ ఇది ఉంది ఈమెతో పాడిస్తే ఇట్లయితే కదా. మదర్ సాంగ్ ఎవరు పాడినా కనెక్ట్ అవుతారు, బాగా పాడగలిగితే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. అట్లా అనుకుని ఈమెతో పాడించినాం. ఓకే, అంటే అలా ఒక కొలాబ్ జరిగింది అన్నమాట. అంటే మాకు ఇంప్రెస్ అయినాం, అది పంపించినాం. నేను ఒక్కనే కాదు, దాదాపు మా టీం ఉండే, అందరం టీం అంతా అందరం కూడా ఆలోచించి బాగుందన్న వాయిస్ చేర్చుదాం అవసరం చేసినాం అట్లా. ఓకే, ఈమె కూడా ఇక్కడికి వచ్చినాక ఈమెకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు. కోఆర్డినేషన్ ఎట్లా అయింది? ఈమె ఒక సిగ్నేచర్ వర్డ్ ఉన్నది, ఏం మాట్లాడినా చెలేగా సార్, చెలేగా అంటే ఈ చెలేగా అంటే ఏంది అని అడిగితే ఏదైనా పర్లేదు నడుస్తుంది అని తెలుగులో ఇట్లా చెప్తే ఆ వర్డ్ కూడా పాట చేసినాం, అది కూడా పాట చేసినాం మేము మాట్లాడింది. నెక్స్ట్ దాన్ని కూడా వదులుతాం. అట్లా ఈమె చెప్పేది అర్థం చేసుకున్నాం, మేము చెప్పేది ఈమె అర్థం చేసుకున్నాం, అండర్స్టాండింగ్ ఉన్నది. అంటే ఆ కాన్వర్జేషన్ జరగదు సేమ్ లాంగ్వేజ్ లో, కానీ అండర్స్టాండింగ్ ఉన్నది. మేము చెప్పేదాన్ని ఈమె క్యాచ్ చేసేది, ఈమె మాకేం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుందో మేము కూడా క్యాచ్ చేసి చెప్పేది. మొత్తానికి సాంగ్ ఆమెకి ఇచ్చారు, మంచి కమెంట్స్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు మీ విషెస్ చెప్పండి, జాన్వికి ఎట్లా చెప్తారు? నేను చూడాలి కమ్యూనికేషన్ ఎట్లా అవుతుంది. చలేగా చలేగా అటు చూసి చెప్పాలి. ఓకే జాను చలేగా. ఓకే సార్ చలేగా. అంతే, ఇంక నుంచి మీ కొలాబరేషన్ ఎప్పుడైనా కూడా చలేగాతో స్టార్ట్ అవుతుంది, చలేగాతో ఎండ్ అవుతుంది మేబీ. అవును అంతేనా? అవును. కొద్ది రోజులు ఏం చెప్పాలని అర్థం కాక ఆఫీస్ ఉండేది, మేమే ఇంట్లో ఉండేది. మా ఆఫీస్లో ఒక్కతే ఉంటది కదా అని మెసేజ్ చేస్తే ఈమె హిందీ, నేను తెలుగు, అర్థం కాక ఫోన్ చేసి ఓకే నీకు నువ్వు అనుకున్న ఫుడ్ వచ్చింది అంటే వచ్చింది సార్, పర్వాలేదు అంటే చెలేగా సార్ అంటే ఫోన్ పెట్టేసేది. చెలేగా అన్నది అంటే ఓకే మాకు అన్ని నచ్చినాయి, ఎట్లయినా దాన్ని బేర్ చేస్తా అనిపించేది పెట్టేసేది ఫోన్. అట్లా లాక్కొచ్చినాము ఇక్కడ దాకా. అదే ఈమె దగ్గర ఉన్న ఒక టాలెంట్ ఏంటి అంటే, మనం ఏదైనా ట్యూన్ ఇచ్చినాం అనుకో ఆన్ ది స్పాట్ పట్టుకొని పాడేస్తుంది. మనం ట్యూన్ ఇస్తే ఇమీడియట్ గా క్యాచ్ చేస్తుంది. ఆ కామన్ సెన్స్ చాలా అవసరం సింగింగ్ లో, అది మీకున్నది. మేము ఈ ఒక ట్యూనే కాదు చాలా ట్యూన్స్ ఇచ్చి చెక్ చేసినాం, చాలా ట్యూన్స్ పాడింది, బాగా పాడింది. ఆ పాడిన తర్వాతనే అందరం ఓకే ఏమైతే పాడి చూద్దాం ఏమైతే పాడించినాం. హాయ్ రేలారే గంగా, రైట్? రేలారే గంగా అంటే అదే కదా, బాగా ఫేమస్ అయిన పాటతో వచ్చిన నేమ్ కదా మీది. ఎలా ఉన్నారు? షో అది, షో అదా? మా టీవీ షో, మా టీవీలో రేలారు రేలా ఓకే ప్రోగ్రామ్. ఓకే, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నా. కానీ ఏంటి మొత్తం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అప్పుడు మీ ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తే బాగుండేదేమో. అవును కదా, మదర్స్ డే ఏమంటారు, ఫ్రెండ్షిప్ డే రోజున మీ ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తే సెన్సేషన్ లో ఉండేవాళ్ళం, మార్నింగ్ లేస్తే మనమే ఉండేవాళ్ళం యూట్యూబ్. ఇప్పుడు మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, హాలిడేస్ దీంట్లో కూడా నో ప్రాబ్లం, మీరు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఆవిడకి అర్థమైంది సార్ నేను ఏమన్నాను, మీకు కూడా అర్థమైంది కదా, మీకు కవర్ చేశారు. నేను కవర్ చేయలేదు, సంచి చేయలేదు, నేను కరెక్ట్ చెప్పిన. మీరు ఇప్పుడు కూడా మాట్లాడవచ్చు అంటున్నా. కలిసిపోయినట్టున్నారు కదండి మీరు ఇద్దరు. మాకేం కాలేదు కలిసిపోవడానికి. అంటే మామూలుగా ఏదో అంటే ఒకప్పుడు బాగానే ఫ్రెండ్స్ గా ఉన్నారు, తర్వాత ఏదో చిన్న అవి అయినాయి అని చెప్పి ఒక ఇంట్లో రోజు ఫైటింగ్ చేసుకుంటారు. అవునా? జనరల్ ఒక ఇంట్లో ఇంట్లో లాగానే ఫ్యామిలీ మెంబర్స్ లాగానే జరిగింది. అది గొడవ జరిగింది, ఫ్యామిలీ మెంబర్స్ లాగానే డిస్కషన్ అయింది, అదే ఎక్కడికో పోయింది అంతే. మేము ఎటు పోలేదు. మామూలుగా జరుగుతూ ఉంటాయి. మీ తమ్ముడు అన్నడు ఉన్నారా మీకు ఇంట్లో? ఎప్పుడు మాట్లాడుకుంటారా? పోట్లాడుకుంటారు కదా, అప్పుడు 2 రోజులు 3 రోజులు మాట్లాడుకోరు కదా. ఇక్కడ కూడా అంతే, కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం లేదా గొడవ అయినాక 1 month 2 months అంతే, 1-2 months కి మాట్లాడడం అయిపోయింది. ఎవరు మాట్లాడారు ఫస్ట్ తెలుసుకోవచ్చా? ఇద్దరులో గంగానే మాట్లాడింది. ఆవిడే మాట్లాడారు. ఏమే మాట్లాడింది అంటే నాకు ఏమంటారు, శాశ్వతంగా శత్రువులు శాశ్వతంగా మిత్రులు ఉండొద్దు అని అంటారు కదా. నేను అట్లా ఏం పెట్టుకోను, కోపం వచ్చినప్పుడు తిడతా, మళ్ళీ మాట్లాడతా.
అంటే సురేందర్ అన్న ఒక్కడే అని కాదు, అందరితో అట్లనే ఉంటా నేను బేసిక్గా. అంటే మాకు ఇంట్లో బ్రదర్స్ లేరన్నమాట. ఓకే సో అందరితో నీ కొట్లాడతా మళ్ళీ మాట్లాడతా ఓకే అంతే, మనసులో పెట్టుకునేది ఏమి ఉండదు అనమాట. ఓకే ఒక మిస్కమ్యూనికేషన్. కాకపోతే ఒకసారి ఎవరైనా అనుకుంటే అపార్థం చేసుకుంటారు అంతే అవతలి వాళ్ళని. కళాకారులలో ఎవరికేం ఉండవు. ఇవి చాలా జరుగుతూ ఉంటాయి, చాలా జరుగుతుంటాయి. రికార్డింగ్ థియేటర్లు జరుగుతాయి, ఈవెంట్స్ దగ్గర జరుగుతాయి, పర్సనల్ మాట్లాడుకున్న దగ్గర జరుగుతాయి. కొట్టుకుంటారు అది చాలా మంది మళ్ళీ తిరిగి కలుసుకోరు. ఇండస్ట్రీలోనే ఉంటాం కానీ దూరం పెడతాం కానీ దగ్గరగా తెలంగాణలో ఏం లేవండి. అనట్లేదా? ఇట్లా ఏం లేదు. ఆ శాశ్వతంగా శత్రువులు, శాశ్వతంగా మిత్రులు ఉండరు అనేది నానుడి ఉంది. కానీ దాంతో పాటు శాశ్వతమైన స్నేహితులు కూడా ఉంటారు మనకి. శాశ్వతంగా శత్రువులు ఉండరు. ఎందుకు ఉంటారంటే కళాకారులు అంటేనే చాలా ఏమంటారంటే చాలా కన్సర్న్ ఉన్న మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఏదైనా విషయం వింటే, ఏదైనా బాధ కలిగే విషయాన్ని విన్నప్పుడు బాగా బాధపడతాం, బాగా దాని పట్ల స్పందిస్తాం కాబట్టి అందరికి కనెక్ట్ అవుతాం. అలాంటి మనస్తత్వం ఉంటుంది కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తాం. మేము పెద్దగా ఆలోచిస్తాం కాబట్టి ఆ విషయాన్ని చాలా విస్తృతంగా రాయగలుగుతాం. మీకు నచ్చుద్ది. మీరు ప్రతి పెద్ద విషయాన్ని చిన్నగా చూస్తారు, మేము ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూస్తాం. దానివల్లనే అప్పుడప్పుడు మాకు ఒకవేళ మనస్పర్ధ వచ్చినా కొంత దూరం గ్యాప్ చాలా వరకు ఏర్పడుతుంది చాలా మందికి. కానీ నాకు ఎవరితో పెద్ద పెద్ద గ్యాప్స్ లేవు. వచ్చిన ఒకసారి అలిగింది పోయింది అంతేగాని మాకు కూడా అసలు గ్యాప్ రాలేదు. అందరు దాన్ని ఏమనుకున్నారు అంటే దాన్ని ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. మేమేం డిజైన్లో లేము, మేము ఎప్పటిలానే ఉన్నాం. మామూలుగా అంతకంటే ముందు చాలా గొడవలు జరిగాయి. మేము బాసర పోయినా, వీళ్ళ ఇంటికి పోయినా, నిజామాబాద్ పోయినా, ఎప్పుడేదో డిస్కషన్ జరుగుతుంది, ఎప్పుడేదో కోతి పని చేద్దాం ఎప్పుడు అంటూనే ఉంటాం. కామన్ ఇవి కూడా మమ్మల్ని అట్లనే అంటూ ఉంటుంది అందరినీ. మాకు ఎవరికేం లేకుండా కానీ అది ఒకటి అట్లా ఏమంటారు బౌండరీ దాటిపోయింది అంతే. కానీ అందరం గ్రౌండ్ లోనే ఉన్నాం. తెలంగాణలో ఎవరు పెద్దగా శత్రుత్వాన్ని ఫీల్ అవ్వరు మేడం. ఓకే ఓకే గంగా గారు, అసలు ప్రతి ఒక్క ఫీమేల్కి మదర్స్ డే అంటే అన్ని డేస్లోకి స్పెషల్గా అయితే అనుకుంటూ ఉంటాం కదా. సో మీకు మదర్స్ డే అనగానే వెంటనే ఏం గుర్తొస్తుంది, లేదా మీ మదర్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ప్రశ్న ఒకటే ఉండాలి, అయితేనా మదర్స్ డే గురించి ఏం గుర్తొస్తానని ఉండాలి, లేదా మీ అమ్మ గురించి ఏం గుర్తొస్తానని ఉండాలి. ఓకే, మీ మదర్ గురించి చెప్పాలంటే మీరు? మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఏమంటారు ఎక్కువ టైం కావాలి నాకు. కానీ మా అమ్మ గురించి చెప్పాలంటే ఒక్క వర్డ్లో చెప్పాలంటే అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది, మా అక్కని నన్ను. మాకు ఫాదర్ లేరనమాట. నేను 9 days తర్వాత పుట్టినాక మా నాన్న చనిపోయాడు. మా అమ్మ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అమ్మ ప్రేమకి నేను ఏమి ఇచ్చినా తీరంటున్నాం అది అంతే. ఓకే, ఇప్పటికీ కూడా మాకు పెళ్ళిళ్ళు అయ్యి మాకు పిల్లలు పుట్టినా కానీ ఇప్పటికీ మమ్మల్ని ఇంకా చిన్న పిల్లల్లాగానే చూస్తుంది మా అమ్మ. ఓకే, సో మదర్స్ డేకి ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అమ్మకి, ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు పాట రూపంలో? వాస్తవంగా నిజం చెప్పాలంటే మా అమ్మ మీద ఎప్పుడు నేను పాట రాయించి పాడలేదు. ఓకే, ఎందుకంటే ఎప్పుడు నేను వాడే జానపదాలన్నీ ఆమె నుంచి నేర్చుకున్న పాటలే. ఆల్మోస్ట్ ఇంకా నేను సేకరణ జానపదాలే అమ్మ నుంచి నేర్చుకున్న పాటలే. కానీ ఆమెకు డెడికేట్ చేయడానికి అంటే స్పెషల్గా ఒక పాట ఎప్పుడు చేయలేదు. ఏదైనా పర్లా, ఇప్పుడు ఉన్న అంటే ఇప్పుడు అమ్మ అనగానే ఒక సాంగ్ కనెక్ట్ అవుతుంది కదా అందరికి, సినిమా పాటలైనా కూడా. కానీ మీరు వ్యక్తపరచాలంటే ఏ సాంగ్తో అమ్మకి డెడికేట్ చేస్తారు? అమ్మ పాటలు చాలా ఉన్నాయి. నేను ఎక్కువ పాడుకునేది తిరుపతి అన్న, అమ్మ పాట తిరుపతి అన్న రాసిన పాట, కమ్మనైన అమ్మ పాట ఏంటి ఆ పాట ఎక్కువ ఇష్టం నాకు. నేను అప్పుడప్పుడు పాడుకుంటా. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మ సిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన, ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దున లేసి నీ నామమును తలసి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. ఈ పాట నాకు చాలా ఇష్టం. కానీ నాకు సురేంద్ర అన్న ముందు పాడాలంటే భయం వేస్తుంది. ఫస్ట్ టైం మేము కలిసి ఇంటర్వ్యూ చేయడము. అవునా? ఓకే, ఇది అంటే ఎవరికైనా ఒక సింగర్స్కి
ఇంకొక సింగర్స్ కి బేసిక్ గా ఏముంటదంటే ఒక రచయిత నాకు ఇష్టమైన రచయిత ఇంత పాట రాయించుకొని పాడాలి అని ఉంటది. కొంతమందికి ఇష్టమైన సింగర్ తో కో సింగర్స్ ఏదైనా డ్యూయట్ పాడాలని ఉంటది కదా. నాకు ఆ కోరికలు ఏమి నెరవేరలేవు, కానీ ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుర్రు. మీకు నిజంగా చాలా నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ ఒక దిక్కు భయం కూడా ఉంది. ఏమన్నా తప్పులు పడుతుంటే భయం వేస్తుంది కదా, అట్లా భయంతో కూడిన రెస్పెక్ట్ అది అంతే. ఇక నాకు ఒక విషయం చెప్పు గంగా, అసలు మీరు అందరు ఎందుకు భయపడతారు నాకు అర్థం కాదు. నాతో ఉన్నంత ఫ్రెండ్ వీళ్ళంతా నాతో ఉన్నంత ఫ్రెండ్లీగా నేను నవ్వించినంత నవ్వించడం అనేది నాకు తెలిసి వీళ్ళతో ఎవరు ఇంత ఫ్రీగా ఉండరు. అయినా వీళ్ళకు వర్క్ దగ్గరికి వస్తారు భయపడతారు అందరు. నేను ఎంత ఫ్రీగా ఉన్నా వర్క్ దగ్గర భయం అని కాదు మేడం, అది భయంతో కూడిన రెస్పెక్ట్ ఒకటి. ఇంకోటి ఏంటంటే అది కూడా ఉంటది, మీరు వర్క్ చేసే విధానం బట్టి రెస్పెక్ట్ కూడా ఆ వల్ల కూడా భయం వస్తుంది. అదే కానీ నేను అందరితో చాలా ఫ్రీగా ఉంటా, కానీ వర్క్ దగ్గరికి వచ్చేసరికి భయపడతారు. ఈమె కూడా ఒకసారి భయపడ్డది పాడుతున్నప్పుడు. వేణు తాత థియేటర్ లో ఒక రోజు ఒక చరణంలో ఒక లైన్ రికార్డ్ చేద్దామని పోయినాం, కన్నడ వెర్షన్. ఆ కన్నడ వెర్షన్ పాడుతున్నప్పుడు మేము ఒక లైన్ చెప్తుంటాం, మేము ఒక గమకం గురించి డిస్కస్ చేస్తుంటాం, ఈమె ఇంకో గమకం పాడుతుంటది. ఈమె కూడా కన్ఫ్యూజ్ అయ్యి భయపడడం, వామ్మో ఈమె కూడా మా వాళ్ళ భయపడుతుంది పాట పాడదని బయటికి. అట్లా నాకు కూడా ఈ క్యూరియాసిటీ ఉంటుంది, ఎందుకు అట్లా టెన్షన్ ఎందుకు ఫీల్ అవుతారని అడుగుదామని. చెప్తాం ఏమైనా? సరే, ఇప్పుడు పాట పాడింది కదా, మరి మీరు రివ్యూ చెప్పండి. పక్కనే ఉన్నారు మీరు, అయినా కూడా పాపం టెన్షన్ లోపల పెట్టుకుని పాడింది. నాకైతే బాగా నచ్చింది. మీరు అట్లా అనుకుంటున్నారు కదా, తెలంగాణలో ఎవరైనా సరే గద్దరన్న ముందు పర్ఫామ్ చేసిన వీళ్ళంతా నేను ఎంత మేడం, గద్దరన్ననే పెద్ద మహాశిఖరం ముందు వీళ్ళు ఆయన దగ్గర ఆయన కుర్చీలో కూర్చొని ఉన్న వేదిక మీద నిలబడి ఉండి ఆయన పరిచయం చేస్తే నిలబడి పాట పాడిన వాళ్ళు వీళ్ళు. ఏం తక్కువేం కాదు వీళ్ళు, ఆమెకేం తెలియదు కాదు. కాకపోతే ఇక్కడ ఏదో అడ్డుతెర, ఏదో చిన్న భయం, ఏదో చిన్న వణుకు, ఏదో చిన్న సందేహం ఉన్నది అంతేగాని ఆ పాట ఎక్స్ట్రాడనరీగా పడుతుంది. ఈమెనే కాదు, తెలంగాణలో అందరు ఆడపిల్లలంతా చాలా వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, బాగా పర్ఫార్మ్ చేస్తారు మన వాళ్ళు, మామూలుగా చేయరు. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీరు గద్దర్ గారిని తీసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని చిట్యాల గద్దర్ అని పిలుస్తారంట, నిజమేనా? చిట్యాల మా మండలం పేరు చిట్యాల. ఓకే, ఇప్పుడు మా మండలం పేరు టేకుమట్ల. ఓకే, అప్పుడు ఆయన చిట్యాల కూడా ఎందుకు పిలిచేది అంటే అప్పట్లో ప్రతి నెలకు ఎన్కౌంటర్ జరిగేదాడ. ఇక్కడ మన దగ్గర యాక్సిడెంట్లు జరుగుతాయి సిటీలో, అక్కడ ఎన్కౌంటర్లు జరుగుతాయి. అది నక్సలైట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం, మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం. అటు వాళ్ళకి ఎక్కువ ఆదరణ ఉంటుంది వాళ్ళది. కాబట్టి వాళ్ళని అప్పుడు ఏ చట్టం ఏ ప్రభుత్వం ఉన్నా ఆ చట్టాన్ని బాగా వినియోగించుకొని ఏరివేత కార్యక్రమాలు చేసాడు, వాళ్ళని చంపేది. ఆయనకు అక్కడ ఇంత త్యాగం చేస్తే ఆ ప్రాంతం అని బాగా ప్రేమ ఉండేది. అయితే ఆ ఏరియా నుంచి లిరిక్ రైటర్స్ ఎవరు లేరు, ఉన్నది ఇద్దరమే. ఒకటి చంద్రబోస్ గారు, ఆయన సినిమా రంగంలో ఉన్నారు. నేను ఒకటి మీటపిల్ శ్రీధర్, ఇది కొత్తగా ప్రజారంగంలోకి వచ్చింది, ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. నేను ఒకరిని, ఆయన సినిమా రంగంలోకి పోయాడు, నేను ఇక్కడికి వచ్చాను. అట్లా ఆ ఏరియా నుంచి నేను రావడం అనేది గద్దరన్నను బాగా సంతోషపరిచిన విషయం. అట్లా మీరు ఎక్కడ తమ్మి అని అడిగినప్పుడు నేను చిట్యాల మండలం ఇట్లా వేలంపల్లి అన్న మా ఊరు, ఫస్ట్ వెలిసరాడు అని పిలిచాను. దండం పెట్టి దాన్ని అట్లా విలువగా పట్టుకపోతారు పిలిచాలంటే, అప్పుడు దానికి కొంచెం డిస్టెన్స్ పెంచి చిట్యాలాడు అని పిలిచేది. అట్లా ఆయనకు ఆ ప్రాంతం అంటే ఉన్న ప్రేమతో నన్ను అట్లా పిలిచేది. గంగ గారు, సో మీ పాటల్లో పుట్ట మీద పాలపిట్ట కదా, ఆ పాట చాలా మంచి నేమ్ తీసుకొచ్చి పెట్టింది కదా. ఒకసారి మాకోసం 2 లైన్లు, సురేంద్ర గారు లేరు నన్ను చూస్తూ పాడండి, ఆయన లేరు అంటే నన్ను చూస్తూ పాడండి, అప్పుడు మీకు ఫియర్ ఉండదు. నన్ను చూస్తూ పాడండి, బాగుంటుంది. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, ముట్టా పోతే తేలుగుట్టే జాజి మగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, ముట్టా పోతే తేలుగుట్టే జాజి మగులాలి. మంత్రమేసే మామ కొడుక జాజి మగులాలి, మందు దంచు మామ కొడుక జాజి మగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, ముట్టా పోతే తేలుగుట్టే జాజి మగులాలి. మర్రి కింద రోలు పెట్టి జాజి మగులాలి, మందు నేను దంచుతుంటే జాజి మగులాలి. వాడు చూసే సూపులాకు జాజి మగులాలి, వాయి దంగదేమి సేతు జాజి మగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, ముట్టా పోతే తేలుగుట్టే జాజి మగులాలి.
అడ్డా బొట్టు పెట్టుకొని జాజి మగులాలి అరుగు మీద నిలబడితే జాజి మగులాలి అడ్డా బొట్టు పెట్టుకొని జాజి మగులాలి అరుగు మీద నిలబడితే జాజి మగులాలి వాడు చూసే సూపులకు జాజి మగులాలి అడ్డా బొట్ట అద్దమాయే జాజి మగులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి ముట్టా పోతే తెలుగుట్టే జాజి మగులాలి. సూపర్ సూపర్, చాలా బాగా పాడింది. నిజామాబాద్ దాకా నేనట్టున్నది. సో ఇప్పుడు మనం సురేంద్ర గారు పాడితే ఎట్లా ఉంటుందో విందామా? మొత్తం ముగ్గురు ఇద్దరు పాడేశారు కాబట్టి మన సార్తో కూడా. మీరు ఇందాక స్టార్టింగ్ లో నేను మీరు అడుగుతారేమో అనుకున్నా, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. అంటే అమ్మ పాట రాసిన నేపథ్యం చెప్పిరు కదా, ఖమ్మం జిల్లాలో రాసిన అని. 2 పాటలు రాసిన అని చెప్పింది కదా, ఇంకో పాట ఏంటి ఆ పాట పాడించండి. ఆ పాట ముందు మేల్ వర్షన్ అమ్మ పాట పాడిద్దాము, సేమ్ అదే లిరిక్. మీరు పాడితే ఎలా ఉంటుందో చూద్దామని. మీరు పాడితే తనది విన్నాము కదా, మీరు పాడితే ఎలా? అమ్మో చెప్పండి కానీ మీరు కానివ్వాలి. కానీ బ్యాటరీ పోతుంది, మీరు అడిగితే చెప్తాను నేను. ఓకే సురేంద్ర గారు, సో అమ్మ పాట మేల్ వర్షన్ మీరు పాడితే. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మ, సృష్టికి మూలం నమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం. సూపర్ సూపర్. మేల్ వర్షన్ పాడినంటే ఫీమేల్ కంటే మేల్ వర్షన్ లో మాకు కనిపిస్తూ ఉంటారు కాబట్టి అది కూడా వినాలి కాబట్టి మీతో పాడించామన్నమాట. మేల్ వర్షన్ అంటే మేల్ కి సెపరేట్ గా ఏం రాయలేదు, సేమ్ లిరిక్స్, బట్ మీరు పాడితే ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఉండాలి కాబట్టి పాడతాం. అది కూడా వస్తుంది మళ్ళీ రిలీజ్ ఆఫ్టర్ మదర్స్ డే లాంచ్ చేస్తాం. కమింగ్ టు యూ గంగా గారు, మీరు చాలా మంచి మంచి పాటలు పాడారు, ఎంతో మంచి కాంప్లిమెంట్స్ తీసుకున్నారు. అసలు గంగా అనగానే ఈ పాట గుర్తొస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక పాట గుర్తొస్తుంది. అట్లా మీరు పాడిన పాటల్లో గంగా అనగానే వెంటనే గుర్తొచ్చే పాట ఏంటి? ఏ పాట మీకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది? ఇందాక నేను పాడిన పాట పుట్ట మీద పాల పిట్టనే. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం తెలంగాణ ఉద్యమం తర్వాత నేను ఒక పాట చేసిన పలుగురల్లా పాట. యూట్యూబ్ లో చాలా కొన్ని 100 మిలియన్స్ పోయింది ఆ పాట. ఓకే, పాడతారా పాట మా కోసం? ఆ పాట ఇప్పటి వరకు ఇంకా నన్ను నడిపిస్తుంది ఆ పాటని. చాలా మంచి పాట అది కూడా. ఆ పాట యశ్పాలన్న రాసిండు. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా అయింది కదా, అదే అన్ని పార్టీలకు కూడా ధరాదత్తం అయిపోయింది. వీళ్ళు సేకరించుకొచ్చి ఆయన యశ్పాల్ గారు రాసిండు, ఈమె పాడింది. ఆ పాట పొలిటికల్ కు కన్వర్ట్ చేసారు మా వాళ్ళు, ఎక్కడికో వెళ్ళిపోయింది పాట. సెకండ్ టైం గవర్నమెంట్ ఫామ్ అయింది కదా అప్పుడు, ఆ టైంలో. ఓకే, అది పలుగురాళ్ళ పాడులది బాపోచమ్మ గుళ్ళు, అవి కానుకుల కంచే, ఆ కంచే సేన్లో నిలబడి కాలుదొకయ్యో నాపై పాట పడయ్యో. పలుగురాళ్ళ పాడులది బాపోచమ్మ గుళ్ళు, అవి కానుకుల కంచే, ఆ కంచే సేన్లో నిలబడి కాలుదొకయ్యో నాపై పాట పడయ్యో. పలుగురాళ్ళ పాడుల దిబ్బ, పలుగురాళ్ళ పాడుల దిబ్బ, పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు, అవి గానుగుల కంచే, ఆ కంచే సేన్లో నిలబడి కాలుదొకయ్యో నాపై పాట పడయ్యో. భువనగిరి కిల్లా మీద బోనాల ఆట, మావ బోనాల ఆట, ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము, గుట్టకు మొక్కులిద్దాము.
భువనగిరి కిల్లా మీద బోనాల ఆట మావ బోనాల ఆట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము గుట్టకు మొక్కులిద్దాము భువనగిరి కిల్లా మీద భువనగిరి కిల్లా మీద భువనగిరి కిల్లా మీద బోనాల ఆట మావ బోనాల ఆట. ఈ పాట సూపర్ ఓ ఇది పెద్ద హిట్. బాబోయ్, అసలు ఎక్కడ ర్యాంప్ అక్కడ అలా వెళ్ళిపోతా ఉంది అసలు. అసలు ఎక్కడ భయం ఉంది, మళ్ళీ నెక్స్ట్ పాటకి లేదు అది. పక్కన సురేంద్ర గారు ఉన్నారు, మర్చిపోయింది మధ్యలో మీ పేరేదో వచ్చినట్టుంది పాటలో. అది యాక్చువల్లీ నా పేరు కాదు, సురేంద్రపురి సురేంద్రపురి అని సురేంద్రపురి. భువనగిరి భువనగిరి దగ్గర అచ్చా, గుట్ట ఒక పక్కన. కొడుకు కోసం తల్లిదండ్రులు కట్టించిన ఓకే. ఒక నామం, అద్భుతంగా ఉంటది అది. దాని అంటే గురించి అందులో అన్ని దేవుళ్ళు ఆ, ఉంటాయని. అచ్చా. దేవుని గుడి కట్టిమని కొడుకు అడిగితే తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే కొడుకు సూసైడ్ చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకార్థంగా ఏదో అన్ని దేవుళ్ళని కలిపి అక్కడ ప్రతిష్టాపన చేసి కడతారు. దానికి సురేంద్రపురి అని అబ్బాయి పేరు పెట్టింది. ఓకే. ఎంత రియలైజ్ అయినా అబ్బాయి అడిగినప్పుడు ఒక గుడి కట్టుంటే కొడుకు ఉండేవాడు. కొడుకు లేడు కట్టి ఇప్పుడు అందరు మొక్కడానికి చాలా పెద్ద గుడిని కట్టారు ఆయన పేరు మీద. అదే సురేంద్రపురి, అదే కదా దాని కదా. సో స్వీట్. గుట్టకి వెళ్ళేటప్పుడు కింద ఉంటది. అచ్చా. యాదగిరి గుట్టకి పైకి వెళ్ళేటప్పుడు కింద ఉంటది అది, సురేంద్రపురి. ఓకే. అండ్ మీరు తానా సభలు చేస్తున్నారు అంటే ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయినా కూడా ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి పాటలు పాడుతున్నారు. ఎంతోమంది అన్కండిషనల్ లవ్ తీసుకోగలిగారు. అండ్ మీరు అవార్డు కూడా తీసుకున్నారని విన్నాం. అసలు ఆ వాటి గురించి చెప్తారా, ఏంటి ఆ అవార్డు ఏంటది? జూన్ 2కి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సెలబ్రేషన్స్ చేస్తారు కదా ఎవ్రీ ఇయర్. అండ్ నాకు 2016లో ఉత్తమ జానపద గాయనిగా అవార్డు వచ్చింది. సీఎం చేతుల మీద తీసుకున్న కేసీఆర్ గారి చేతుల మీదుగా. ఎట్లా అనిపించింది మరి ఆ రోజు తెలంగాణ బిడ్డ మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి అవార్డు తీసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ. ఓకే. సో మొత్తానికి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయినా పరుగులు మాత్రం గానం వైపే ఉంది. సార్ అన్నట్టు కళాకారులకి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాముఖ్యత, వర్క్ ఉంటే టాలెంట్ ఉంటే ఆ యొక్క ఇది కూడా ఉంటుందని చెప్పి మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళందరినీ చూస్తూ ఉంటే యాక్సెప్ట్ చేస్తారా సురేంద్ర గారు ఓ కళాకారుడిగా? ఏం చెప్తారు? నిజమే కదా, అదే చెప్పిన కదా నేను, ఎక్కడ పోయినా గుర్తింపు ఉంటుంది. ఓకే. జాన్వి, సాంగ్ పాడేస్తావా మా కోసం సార్ చెప్పినట్లు? మురిపాల ముకుంద సరిదాల సనంద, మురిపాల ముకుంద సరిదాల సనంద, పొద పొదలో నంద గుడు మోతలాపరా, ఎద ఎదలోనంత తెంచింది చాలురా, అలసట నిను కోరి నిలుచుందిరా, కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా. సో స్వీట్. అంటే ఇది విని మళ్ళీ చీరాల నారాయణ గారు అని ఉంటారు, ఆయన హెల్ప్ తీసుకొని చేసింది నేను చేసేటప్పుడు. ఓకే. ఈ వాయిస్ విన్నాక మాకు మంచి అనిపించి మాకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు అబ్బా అని చెక్ చేస్తే ఆయనకి వాయిస్ వినిపించి ఇది బాగుంది సార్ అని మాకు కొంచెం సపోర్ట్ చేసిన ఆయన. ఓకే. ఓకే. ఈ పాట వెనకాల చాలా మంది పనిచేశారు మేడం, చాలా మంది హెల్ప్ చేశారు. ఫైనల్ స్టేజ్లో ఆయన వాళ్ళు సిస్కో డిస్కో అని మ్యూజిక్ కంపెనీ ఉంటుంది ఇక్కడ కొచ్చి, వాళ్ళు చేశారు ఆ ఫ్లూట్ వర్క్ అదంతా, రిథమ్ ప్రోగ్రామింగ్, గిటార్ వెనకాల అందరూ గిటార్ ఫ్లూట్ అదంతా అక్కడ వాళ్ళు కొచ్చిలో చేసిండు. దాని తర్వాత దానికి అడిషనల్ ప్రోగ్రామింగ్ అంతా ఇండియన్ అడిషనల్ ప్రోగ్రామింగ్ గిటార్స్ అని ఇక్కడ అరుణ్ చిలువేరు అని ఉంటాడు, శశి ఫిలిం మ్యూజిక్ కంపోజర్, ఆయన చేసింది. అట్లా చాలా మంది పనిచేసారు ఈమె కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తే. కానీ బాగుంది కదా మేడం, అంటే మేకింగ్ అంతా డిఫరెంట్ గా ఉంది. ఇంకొకటి అడగాలి, ఈయనది ఆ మేకింగ్ ఐడియా అంతా ఫస్ట్ ఒకలా చేద్దాం అనుకున్నాం. ఎందుకో మా కెమెరామెన్ ఉండి తిరుపతి డిఓపి ఆయన ఉండి అన్న పాట బాగుందన్న, ఎక్కితే చాలా మంచి పేరు వస్తుంది, ఇట్లా వద్దన్నా నేను ఒక చిన్న ఐడియా చెప్తుంది దాన్ని బట్టి చేద్దామని ఒకరోజు రాత్రి అంతా కూర్చొని లైటింగ్ దాని మూడ్ ఎట్లుంటుంది అవన్నీ చేసి నాకు ఫోటో చేసి పెట్టండి, బాగున్నాయి తిరుపతి ఇట్లా చేద్దామని. అంటే ఏమేమన్నా ఖర్చు ఎక్కువ అని అనుకున్నాం. ఆయనకున్న నాలెడ్జ్ అంతా ఉపయోగించి చేసింది, చాలా తక్కువ బడ్జెట్లో చేసింది దాన్ని. రిచ్ లుక్ ఉంటుంది, మళ్ళీ రిచ్ లుక్ ఉంది. అంటే ఫోక్ ఇప్పటి వరకు అంటే అలా రాలేదు నిజంగా. ఫోక్ ఇప్పుడు అలా రాలేదు. సినిమా పాటలు ఆల్బమ్ సాంగ్స్ వస్తున్నాయి కానీ ఒక ఫోక్ కి మీరు ఆ టచ్ ఇచ్చారు చూసారు, ఆ కలర్ఫుల్ ఆ లుక్ వచ్చింది. బేసిక్ గా మీ ప్లాన్ ఏమో అనుకుని ముందు బిఫోర్ దట్ ఇంటర్వ్యూ జాన్వి నేను అడిగాను. ఇదంతా ఆయన
కెమెరామెన్ ప్లాన్ కెమెరా ఇట్లా చేస్తే బాగుంటుందని అని చెప్పి ఓకే అది దాంట్లో చేసిన పిల్లలేమో వాళ్ళంతా వేరే బ్యాండ్, యాక్చువల్ బ్యాండ్ అంతా అక్కడ కొచ్చి, వీళ్ళంతా యాక్టర్స్ వాళ్ళంతా చేసిన వాళ్ళంతా, కానీ నిజంగా వాళ్ళు కూడా బ్యాండే, ఓకే నిజంగా వాళ్ళంతా కూడా బ్యాండ్ ప్లేయర్సే, ఒరిజినల్ బ్యాండ్ ప్లేయర్స్. వాళ్ళు మిట్టు అని ఒక తమ్ముడు ఉంటాడు, వాళ్ళంతా ఒక టీం. ఆ టీంని ఇట్లా షూట్ చేద్దాం అంటే మా టీం ఉందన్న పెట్టండి అని చెప్పి తమ్ముడు తీసుకొచ్చాడు. ఓకే అట్లా జరిగిపోయింది అదంతా, ఒక నైట్ అంతా కూర్చొని షూట్ చేసి తీసుకొని వచ్చింది. ఓకే సో ఫైనల్గా యాక్చువల్లీ మాకు మదర్స్ డే అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళ అమ్మ ఫొటోస్ పెట్టుకుని, కొంతమంది ఎవరైతే ఉంటారో, కొంతమంది వాళ్ళ అమ్మలు లైఫ్లో లేకపోయినా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక పాట ట్రావెల్ చేస్తుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. కొన్ని సినిమాలు ఉన్నాయి, అలా కొన్ని పాటలు ఉన్నాయి. నేను అలా కొన్ని పాటలు కలెక్ట్ చేసుకొచ్చా. ఒక ఓన్లీ వన్ సాంగ్ ఒక్కొక్కరు పాడాలి. ఫస్ట్ స్టార్ట్ విత్ యూ సురేంద్ర గారు. నాకు మీరు అనగానే ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేస్తా, ఎందుకంటే వాళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది. మీరు పాడిన తర్వాత నెక్స్ట్ గంగా గారికి ధైర్యం వస్తుంది. సో మాకు ఆల్ ద టైమ్ ఏంటంటే మా ఏ జనరేషన్ ఉన్న వాళ్ళకి కూడా అమ్మ అనగానే అమ్మ రాజీనామాలో ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా చల్లని మాట అనే ఒక పాట ఉంటుంది. శారదా గారు, దాసరి నారాయణరావు గారు ఫిలింలో. ఆ పాట మీకు ఐడియా ఉందా? 2 లిరిక్స్ అయినా మీకు ఐడియా ఉన్నా చాలు. అది ఎప్పుడో చిన్నప్పుడు విన్నా. అలా మీరు 2 లైన్లు పాడితే చాలు, నాకు ఓన్లీ 15 సెకండ్లు పాడినా చాలు. దానికంటే సి నారాయణ రెడ్డి గారు రాసిన పాట అయితే గుర్తుందండి, ఒక 2 లైన్స్. పాడండి. కంటేనే అమ్మాని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నమ్మే కదా. కంటేనే అమ్మాని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. ఈ పాట సి నారాయణ రెడ్డి గారు రాసింది ప్రేమించు ఫిలింకి, ఎంఎం శ్రీలేఖ గారి కంపోజిషన్. ఈ పాట బాగా ఇష్టం మేడం, అప్పట్లో బాగా పాడుకునేది. అమ్మ పాట అంటే ఇది గుర్తొస్తుంది. దీంట్లో ఉండే ఉపమానాలు, ప్రతీకలు సి నారాయణ రెడ్డి గారు చెప్పింది చాలా గొప్ప విషయాలు డిస్కస్ చేసారు దీంట్లో. అప్పుడు ఊరికి పాడుతూ ఉండేది. ఎప్పుడైతే రైటింగ్లో దిగినామో ఇవన్నీ పాడడం మర్చిపోయినాం. చాలా అద్భుతమైన పాట అది. ఒకే పల్లవికి ఒకే సందర్భంలో 2 రకాల భావాలు చెప్తారు దాంట్లో. సూపర్ అండి మీరు, కరెక్ట్. అది ఒక పాటకి ఒక పల్లవికి 2 భావాలు లేవు ఇప్పటి వరకు. 2 భావాలు చూపించారు, 2 అర్థాలు చూపించారు. అదే మళ్ళా ప్రథమ వాక్యాలు మాత్రమే తీసుకొని ద్వితీయ వాక్య నిర్మాణంలో అర్థం మారుస్తారు. అవును, అది అట్లా చాలా రేర్ లిరిక్స్, అవి అందరు రాయలేరు. అది సార్తోనే పోయింది. ఓకే, అట్లా మంచి పాట. మీరంటే నాకు ఆ పాట గుర్తొచ్చింది. మీరన్న అమ్మ రాజీనామా పాట విన్నాను, బట్ అప్పుడు నేను చాలా చిన్న పిల్లగాను, నాకు అది గుర్తుకు లేదు. ఆ పాట విన్నాం చాలాసార్లు. అప్పుడు మాకు ఈ థియేటర్ నడిపేది మా నాన్న, అట్లా బాగా గుర్తుంది. గంగా గారు, సో మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా పాటలు ఉన్నాయి కదా. ఇప్పుడు సురేంద్ర గారు ఒక పాట పాడారు. అట్లా మాకు తెలుగులో ఫిలిమ్స్లో ఉన్న పాటల్లో అమ్మ పాట అనగా ఏ పాట గుర్తొస్తుంది? నేను సినిమా పాటలు ఎక్కువ వినను, తక్కువ. కానీ పెదవే పలికిన మాటలు ఆ పాట వింటా. నాకు రావు లిరిక్స్, 2 లైన్లే కదా రావు. కానీ నాకు ఎక్కువ అమ్మ పాట, అన్ని పాటలు ఇష్టం, అన్ని వింటా. కానీ గద్దరన్న రాసిన పాట, అది వాళ్ళ అమ్మ మీద రాసింది కదా, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, నెత్తంత మాసింది రైకంత జరిగింది, కొత్తది కొన నీకు కైకిలి దొరకక, నెత్తంత మాసింది రైకంత జరిగింది, కొత్తది కొన నీకు కైకిలి దొరకక, కుంచి పెలకల గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు కూలికే పోయినావా లచ్చుమమ్మో లచ్చుమమ్మ, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఇది ఎందుకంటే మేము దీంట్లో ఎద్దోలే వెనుకకు అడుగులేస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఒక రోజు నేను నాతో ఒక మిట్టు అని సింగర్ ఇందా చెప్పిన ఆయన, నేను ఇద్దరం మా ఆఫీస్లో కూర్చొని గద్దరన్న వీడియోస్ చూస్తూ ఉంటే దాంట్లో చూసుకుంటూ పోతా ఉంటే ఆయన పెడుతున్నాడు, వింటున్నా నేను. ఈ పాట వచ్చింది. ఈ పాట గద్దరన్న చాలా రాగా, ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా వాడిన వాయిస్, డ్రై వాయిస్, స్ట్రైట్ వాయిస్, ఆర్గానిక్ వాయిస్. అది వస్తూ ఉంటే ఎందుకో నాకు విపరీతంగా దుఃఖం వచ్చింది పాట అంటే. వెంటనే గద్దరన్న ఫోన్ చేస్తే నేను ఫోన్ చేసి అన్న, నాకు ఎద్దోలే అడుగులు వెనకకి వేస్తూ నాట్లేస్తాను లక్ష్మమ్మ అని రాస్తాడు దీంట్లో.
అది ఎంత పరిశీలన ఉంటే, ఎంత అధ్యయనం ఉంటే, జీవితం పట్ల ఎంతో అవగాహన ఉంటే, ఆ వ్యవసాయ క్షేత్రంలో జీవితాన్ని అనుభవించిన వాడు తల్లిని ఆ మురికిలో, ఆ మట్టిలో అమ్మను చూసి ప్రేమించే మనస్తత్వం ఉన్నవాడు తప్ప ఎవరు రాయలేడు దాన్ని. చాలా కష్టమైన విషయం. అన్న రాసిందంటే ఆయనకు ఆ జీవితం ఉంది కాబట్టి రాసిన. ఫోన్ చేసి చెప్పిన, అన్న మేము ఎవరం, ఏమి కవులం, ఏంది సిగ్గు అనిపిస్తుంది అన్న పాట వింటా ఉంటే, మేము కవులం అని చెప్పుకోవాలంటే ధైర్యం అనిపిస్తుంది అన్న అని చెప్పిన. నేను ఏడ్చిన, గద్దరాన్ని ఏడ్చిండు. ఆ రోజు చాలాసేపు మాట్లాడినాం ఫోన్. ఈ ఫోన్ సంభాషణ అయినాక ఒక 2 నెలలకు 3 నెలలకు చనిపోయినా అన్న. అసలు అంత గొప్పగా రాసేటోళ్ళు మళ్ళీ పుట్టుడు కష్టం. ఇంత గొప్ప లిరిక్స్ చూసినా వాళ్ళ అమ్మే, మళ్ళీ బయటలో గురించి అదేదో ఊహాతీతం ఊహించుకొని రాసింది కాదు, అద్భుత కల్పన కాదు, వాళ్ళ అమ్మనే స్వయంగా ధ్యానించి రాసింది ఆయన. గద్దర్ గారికి మీకు మంచి సన్నిహిత్యం ఉంది బాగా. అసలు బేసికల్గా ఏంటంటే మీ మాట తీరు, ఆయన మాట ఏంటంటే ఫ్రాంక్లీ ఓపెన్గా మాట్లాడతారు. మీరు కూడా ముక్కుసూటిగా మాట్లాడతారు ఏదన్నా కూడా. కొంతమంది ఏంటంటే మన లోపల కొన్ని విషయాలు బయట చెప్పొద్దు అనే ఒక సెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకు నచ్చిన వాళ్ళు మనతో లేరు, మనకు కనిపించరు అన్నప్పుడు అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో గద్దర్ గారు ఇంకా లేరు మనలో అని మీకు ఫస్ట్ తెలిసినప్పుడు ఏమనిపించింది? ఏదైనా ఒక ఏడ్చినాం మేడం అంతే. నేను ఓ విషయం అసలు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, నేను నాతో పాటు బాలు కాయతి అని సిరిసిల్ల నుంచి జర్నలిస్ట్ ఉంటారు. బాలు కాయతి గారు, నేను ఇద్దరం, ఇంకా మాయంబడి ఇంకెవరో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నాడు మాతోని. ఒక జర్నలిస్ట్ ఇంటికి వెళ్ళినాం మేము. వాళ్ళ ఇంటికి వెళ్ళి బాలు కాయతి గారు, నేను అక్కడ కూర్చొని గద్దరన్న గురించే చెప్తున్నాం. గద్దరన్న ఏం చెప్పిండు సోషల్ మీడియా గురించి అనేది డిస్కస్ చేస్తున్నాం. అట్లా మా డిస్కషన్ మధ్యలోనే వే టు ఎస్ఎంఎస్లో మెసేజ్ వచ్చింది. గుండెపోటుతో అమీర్పేట హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్ ఏదో హాస్పిటల్లో గద్దరన్న మృతి అని. నేను అన్న గురించే చెప్తున్నా. మాకు ఏం చెప్పిండు ఆయన? వ్యూవర్షిప్ని చూసి మన నాలెడ్జ్ని అంచనా వేసుకోవద్దు. వ్యూవర్షిప్ అనేది ఒక ఎర లాంటిది. మీకు దానికంటే ఎక్కువ పబ్లిక్లో జీవితం ఉంటుంది. ప్రజల లోపలికి ఇవ్వండి, ప్రజల లోపల తిరగండి. మీరు ఆ యూట్యూబ్ని, ఆ ఇంటర్నెట్ని పట్టుకొని ఉంటే మీ నాలెడ్జ్ లిమిట్ అయిపోతారు అని చెప్పింది. అదే విషయం అక్కడ నేను చర్చిస్తున్నా. ఆ చర్చలనే గద్దరన్న చనిపోయాను. అక్కడ ఆయన గురించే మాట్లాడితే నేను చనిపోయాను వార్త వచ్చింది. ఆ రోజు చాలా దారుణంగా ఏడ్చినాం మేడం. ఆ రోజు అందరం అన్న చనిపోయినప్పుడు ఇదే మాకు జరిగింది. ఆయన చనిపోయినంటే గుర్తొచ్చిన, నా ఇంటికి అన్న వచ్చి నా బిడ్డను ఎత్తుకొని, నా కొడుకుని ఎత్తుకొని మాతో భోజనం చేసి, మా ఓనర్తో మాట్లాడి, మా ఓనర్కి చెప్పి, వీడు నిజాయితీపరుడు, వాడి దగ్గర ఒకసారి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాడిని ఇబ్బంది పెట్టద్దు, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు వాడు కట్టలేని పరిస్థితి నాకు చెప్పండి, నేను కడతా, కానీ మీరు వాడిని ఇబ్బంది పెట్టద్దు, వాడు ఎదిగే వ్యక్తి, మీరు సపోర్ట్ చేయండి, మీకు కొడుకుంటే ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకోండి అని చెప్పేసి. అవన్నీ అట్లా కళ్ళ ముందు బాగా ఆ రోజు ఏడుపు వచ్చింది. ఆయన పాట ఎంత గొప్పదో, ఆయన జీవితం ఎంత గొప్పదో, మనిషి కూడా అంతే గొప్పడు మేడం. ఆయన నీడ పడితే చాలా మంచి జరిగింది. ఆయన పేరు తలుచుకున్న వాళ్ళకి, ఆయన ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళకి అందరికీ మంచి జరిగింది మేడం. అలా నాకైతే ఎక్కువ మంచి జరిగింది. అవన్నీ గుర్తొచ్చి బాగా ఏడ్చినాం. నా కొడుకుని తీసుకొని పోయి గద్దరన్నను ఎల్బీ స్టేడియంకి తీసుకొచ్చి పెట్టింది. ఇంటికి పోయి నా రాత్రంతా అక్కడ కూర్చొని, మళ్ళీ అక్కడ నుంచి 3 గంటలు 4 గంటల టైంలో పోయి నా కొడుకు స్నానం చేసి తీసుకొని వచ్చి గద్దరన్నకు పూలు కూడా వేయించిన. వానికి ఆయన అంటే బాగా ఇష్టం. అన్నకు కూడా నా కొడుకు అంటే బాగా ఇష్టం. వాని కోసం చాక్లెట్లు తెచ్చేది. అసలు అటు పోవద్దు. ఆయన ఒక అద్భుతం. అంతే. ఏదైనా ఒక 2 లైన్లో పాట నేను అట్లాంటిది ఆయన గురించి ఏం డెడికేట్ చేస్తూ అట్లాంటిది ఏం తగ్గించలేను మేడం. సరిపోను నేను రాయడానికి. అట్లా అనుకుంటే ఎప్పుడో రాస్తాను నేను పాట. ఆయన గురించి రాయడం అనేది ఏ వైపు నుంచి కూడా చెప్పలేము. నాతోని మా పెద్దపల్లి నుంచి అశోక్ అని జర్నలిస్ట్ ఉంటాడు. ఇప్పుడు ఫ్రీలాన్స్ చేస్తాడు. అప్పట్లో ఈనాడు, తర్వాత వెలుగు, నమస్తే దీంట్లో చేసిండు. చాలా సీనియర్ జర్నలిస్ట్. నాకు బాగా క్లోజ్, బాగా అంటే బాగా క్లోజ్. ఆయన నాతో నేను ఎప్పుడు ఏ పాట రాసినా, ఎందుకు రాసినా దాన్ని డిస్కస్ చేస్తూ ఉంటాడు ఫోన్లు చేసి. ఆయన డిఫరెంట్ సబ్జెక్ట్ నడుస్తుంది మా ఇద్దరి మధ్యలో. ఆయన కూడా ఫోన్ చేసి అడిగింది నన్ను, నువ్వు గద్దరన్న గురించి పాట రాయంటే ఆయన కూడా స్కిప్ చేసిన. ఇట్లే ఎందుకు చేసిన అంటే గద్దరన్న గురించి రాయగలిగే అంత సామర్థ్యం నా దగ్గర ఉన్నది అని అనిపించలే నాకు. అందుకే రాయలే. ఆయనకు మాకున్న అనుబంధాన్ని, ఆయనతో నాకున్న రిలేషన్ని జీవితాంతం అనుభవించడం మానసికంగా ఎవరికి షేర్ చేయలేని ఏ విధంగా కూడా. సో ఇంకొక మాట ఏంటంటే, కానీ మీరు ఈ మాతృ దినోత్సవం రోజు
చాలా మంచి చర్చ చేసిరు మీరు దీంట్లో. గద్దరన్న కూడా అమ్మ లాంటి వాడు ఈ పాటకు. గద్దరన్న అమ్మ అయితే తెలుగు రాష్ట్రంలో భారతదేశంలో గద్దరన్న తల్లిని పాటకు. ఆయన తర్వాతనే అందరూ పుట్టుకొచ్చారు, ఆయన తర్వాతనే అందరూ పెరిగారు, ఆయన లాగానే అందరూ అభినయించారు, ఆయన లాగానే అందరూ గాత్ర ధర్మాన్ని కూడా సంపాదించుకున్నారు. ఆయన నుంచి ముందు ప్రతి ఒక్క కళాకారుడికి గుర్తింపు వచ్చింది, గౌరవం వచ్చింది. గద్దరన్నే. ఇప్పుడు నడుస్తున్న ఈ దునియా పేరు, ఇప్పుడు నడుస్తున్న ఈ మీ భాషలో చెప్పాలంటే ఈ ట్రెండ్ పేరు, ఈ వైబ్ పేరు అంతా గద్దరన్నే. గద్దరన్నే అమ్మ తెలుగు పాటకు, తెలంగాణ పాటకు, ప్రజల పాటకు. ఓకే, డన్. అండ్ మీరు సినిమా పాటలు పాడతారు, బయట పాటలు రాస్తారు, జానపదం, సాహిత్యం అన్ని ప్రతి ఒక్కటి మింగిల్ చేస్తూ ఉంటారు. ఆల్రౌండర్ అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మెట్టపల్లి సురేంద్ర అనే పేరు గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు నిజంగా. చాలా వరకు మీ పాట కిందే చాలా కమెంట్స్ ఉన్నాయి. బేసికల్గా అన్న మీరు కూడా ఇంకో పాట పాడుంటే బాగుంటుందన్న, బాగుండేదన్న. జాన్వి ఓకే, మీరే గాత్ర చేస్తుంటే ఇంకా మీరు నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో చెప్పారు, అప్డేట్ ఇచ్చారు నెక్స్ట్ సాంగ్ వస్తుందని చెప్పి. అంటే ఆ కమెంట్ పెట్టే ఆడియన్కి టైం ఉండాలి. అలా పెట్టాలంటే ఇప్పుడు నచ్చిందన్న అని ఒక లైక్ చెప్పడం వేరు, అంత టెక్స్ట్ ఇచ్చి ఒక కమెంట్ పెట్టాలంటే అతనికి టైం ఉండాలి, మనసుకు నచ్చి ఉండాలి. చాలా 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 గొప్పలు మేడం వాళ్ళు. మా వాళ్ళందరూ కింద ఏదో అన్న ఒకటి తిట్టిండన్న మేము రియాక్ట్ అయినాం అంటే చెప్పాను నేను, అరే వాళ్ళు తిట్టిండ్రు అంటే మిట్టపల్లి సురేందర్ అనేవాడు ఇట్లుంటేనే ఇష్టం వాళ్ళకు. వాళ్ళు కోరుకున్న గీతని నేను దాటిపోయినా అంటే మనం ఇప్పుడు దానికంటే ముందు తల్లి నా వెలిసిన పాటని అందరు తలకెత్తుకున్నారు, కిరీటంలాగా పెట్టుకున్నారు అందరు. అప్పుడు పొంగిపోయినాం కదా. ఇప్పుడు వాళ్ళు తిడితే నువ్వు పొంగిపోవద్దు. వాళ్ళు అనుకున్న స్థాయిలో సురేందర్ అనేవాడు కనబడలేదని అనిపిస్తుంది వాళ్ళకి. సో దాన్ని మనం డెఫినెట్గా గౌరవించాలి, దాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి, దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవద్దు. కామెంట్లు మీరు అని పెడితే డిలీట్ చేయండి అని చెప్పినాం మా సోషల్ మీడియా టీం, తీసేయండి అని. ఏవో తీసేసారు పాపం. ఫస్ట్ స్టార్టింగ్లో ఏదో ఎవరో అన్నారని పెట్టిండు, ఏదో తీపించిన నేను. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేలాగా బతకడమే కళాకారుని లైఫ్. వాళ్ళందరూ దాంట్లో అవన్నీ నాకు చెప్తే నేను స్క్రీన్ షాట్లు అన్నీ చూసిన, కామెంట్లు చూసిన. అందరు అడిగేది ఏంటంటే నువ్వు పాడితే బాగుంటుంది అన్నాను. ఇంకోటి ఏంటి అంటే ఇంకొక భయంకరమైన విషయం ఏంటి అంటే ఎవరైతే పాట రాసి పాడతారో వాళ్ళు పాడితే ఉండే ఆత్మ, వాళ్ళు పాడితే ఉండే ఆర్ద్రత, వాళ్ళు పాడితే ఉన్న ఆ సాహిత్యానికి ఉండే భావుకత, భావ ప్రకటన ఇంకెవరు చేయలేరు, నిజం చేయలేరు. దానికి ఇప్పటి వరకు రికార్డ్ అయిన పాటల్లో చాలా అనేకమైన పాటలు ఉన్నాయి. కొన్ని పాటలు కీరవాణి గారి రిలీజ్ అవుతాయి. తెలియని వాళ్ళు చాలామంది ఏమంటారంటే ఇంతమంది సింగర్స్ ఉన్నప్పుడు ఈయన ఎందుకు పాడిండ్రు అంటారు. అది ఆయన పాడితేనే అదేమంటారు, అది ఆ ఫలశ్రుతికి చేరుకుంటుంది, లేకపోతే చేరుకోదు. అది ఫలశ్రుతి తప్పిపోద్ది, అది దారి తప్పిపోద్ది, పాట వినలేం. కాబట్టే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళ చేతనే పాడిస్తారు. చక్రం సినిమాలో జగమంత కుటుంబం నాది పాట చక్రి గారు పాడుకోవచ్చు కదా, కానీ ఆయన పాడుకున్నదని అతను ఆపుకొని శ్రీ గారిది రిలీజ్ చేశారు. ఆయన పాడింది వింటే శ్రీ గారు పాడింది చాలా తక్కువ అనిపిస్తుంది. ఇది ఆఫ్ ద రికార్డ్ నేను చెప్తున్నాను. ఆఫ్ ద రికార్డ్ మేము అడిగినాం, మీరు వాడింది రిలీజ్ చేస్తారు కదండి అంటే నేనే కావాల్సుకొని ఆపిన అని చెప్పిండు. కృష్ణవంశీ గారికి కూడా నాకు తెలిసి బాగా నచ్చింది అని చెప్పిండు ఆయన. కొన్ని సందర్భాలు విశాల దృక్పథంతో ఆలోచించిన వాళ్ళు సింగర్స్కి పోతారు, కొందరు అడిక్ట్ అయిపోతే కదా సింగర్స్ దగ్గరనే ఆగిపోతారు, రైటర్స్ దగ్గరనే ఆగిపోతారు, మ్యూజిక్ కంపోజర్ దగ్గరనే ఆగిపోతారు. ఎందుకంటే ఆ డెప్త్ వాళ్ళకే తెలిసి ఉంటుంది, ఇతరులకు తెలియదు, రాదు. అట్లా ఆ కామెంట్ బాక్స్లో పెట్టిన వాళ్ళంతా నేను పాడితే బాగుండనేది వాళ్ళ అభిప్రాయం, ఇంకా బాగుండేది అనేది. అది కూడా మేల్ వర్షన్ రిలీజ్ చేస్తాను. సో ఇటు సినిమాలు కూడా బాగానే రాస్తూ ఉన్నారు, అండ్ సినిమాల్లో ఉన్న పాటలకు ఉన్నటువంటి క్రేజ్ కూడా మీకు బాగానే ఉంది బయట. అండ్ ఇప్పుడు మీతో పాటు చాలా మంది ట్రావెల్ చేసిన ఒక్కొక్కరు ఇండస్ట్రీలో ఏంటంటే సెట్ అయిపోతూ ఉన్నారు, మీరు కూడా సెట్ అయ్యారు. బట్ చంద్రబోస్ గారు అంటే మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది మీకు ఆయనకి. రైట్ నౌ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత త్రిబుల్ ఆస్కార్ దాకా వెళ్ళింది, అండ్ అందులో ఒక మెంబర్ అయ్యన్నారు. మీకు తెలిసిన పర్సన్ కూడా చంద్రబోస్ గారు. సో ఏం చెప్తారు అది విన్నప్పుడు, ఆ సాంగ్ అక్కడ దాకా వెళ్ళింది, నాటు నాటు సాంగ్ కి మంచి ఆస్కార్ వచ్చింది. చంద్రబోస్ గారు ట్విట్టర్లో పోస్ట్ పెడుతుంటారు చాలా స్వచ్ఛమైన తెలుగుతో. ఆస్కార్ అవార్డుకి ఈ సినిమా మన నాటు నాటు పాట నామినేట్ అయ్యే ఆస్కారం ఉన్నది అన్నాడు అని పెట్టిండు ఆయన. అప్పుడు నేను దాని కింద వెంటనే రాసిన ఆస్కార్ మనకే వచ్చే ఆస్కారం ఉంది అని పెట్టినారు. ఆ అవార్డు వచ్చిన రోజు నేను అన్నకి నేను ఫోన్ చేయలేదు కానీ ఫుల్ సెలబ్రేట్ చేసినాం మేము. చంద్రబోస్ గారు మేమందరం సినిమా పాట రాయాలంటే మాకు ఆదర్శం. సినిమా పాట ఈ రెండు విషయాలు పక్కన పెడితే ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఎవరి సపోర్ట్ లేకుండా, ఏ గాడ్ ఫాదర్ లేకుండా,
కేవలం ఆయన మేధస్సును నమ్ముకొని, ఆయన విద్యను నమ్ముకొని, ఆయన దగ్గర ఉన్న శక్తిని నమ్ముకొని, ఇంత పెద్ద సింహాలు పరిగెత్తే దాంట్లో ఒక కుందేలులాగా వచ్చి స్థిరపడడం అనేది చాలా 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 పెద్ద విషయం. అది ఎందుకు పెద్ద విషయం అంటే, కనీసం ఇట్లా నడుచుకోవాలి ఇక్కడ అని చంద్రబోస్ గారికి ఎవరు నేర్పే వాళ్ళు కూడా లేరు. వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా ఏం లేనిది కాదు. వాళ్ళ కుటుంబ నేపథ్యం బతకడానికి చాలా మంచి కుటుంబ నేపథ్యం. వాళ్ళ ఫాదర్ కానీ ఉద్యోగస్తులు, వాళ్ళ అన్నయ్య ఆర్టీసీలో ఎంప్లాయ్. అప్పటికి చంద్రబోస్ గారు ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అన్న ఎంప్లాయ్ కాదని తెలియదు, కానీ తండ్రి మట్టుకు ఉద్యోగి. కానీ అయినా కుటుంబం మీద ఆధారపడకుండా బయటకు వచ్చి మా దగ్గర ఒక పెద్ద ఆయన దగ్గర హరికథకి తబలా వాయించేది, కోరస్ పాడేది చంద్రబోస్ గారు. ఎక్కడి నుంచో కోరసులు పాడేవాడు, పాటలు పాడదామని ఇక్కడ వరకు వచ్చి ఎక్కడో కేపీహెచ్బిలో చిన్న రూమ్లో ఫ్రెండ్స్ అందరితో రెంట్కుండి ఇక్కడ దాకా వచ్చి ఆస్కార్ పట్టుకురావడం అనేది, ఒకప్పుడు రూమ్ రెంట్ కోసం కష్టపడ్డ వ్యక్తి ఈ దేశానికి ఆస్కార్ పాట రూపంలో తేవడం అనేది చాలా గొప్ప విషయం కదా. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం, మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేదు. అది మా అందరి విజయంగా ఫీల్ అయినాం. ఆయన కూడా విజయాన్ని అందరికి పంచిండు. ఆ ఆస్కార్ తీసుకొచ్చి అక్కడ మా ఊర్లో చల్లగారికి చంద్రబోస్ గారి ఊర్లో పెట్టి అందరినీ టచ్ చేయించిండు దాన్ని. మామూలు విషయం కాదు కదా. ఆయన సాధించడం వేరు, సాధించిందని మాకు అందరికి పంచిపెట్టింది, మా వాళ్ళందరికీ తీసుకొచ్చి. చంద్రబోస్ గారు చాలా 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 ఆదర్శం మేడం. ఆయన ఏదో ఆస్కార్ అవార్డ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మాట, ఈ అమ్మ పాట గురించి 20 ఏళ్ల క్రితం నేను రాసినప్పుడు బొంబాయి బోలే గారు చంద్రబోస్ గారి ఇంటికి వెళ్ళి ఏదో మ్యూజిక్ సెట్టింగ్ విషయంలో మాటల మధ్యలో ఈ పాటను విని నాకు ఫోన్ చేసి చెప్పిండు, తమ్ముడు ఇంత గొప్పగా పాటలు రాసేవాళ్ళు మన ఏరియా నుంచి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు రావడం నాకు చాలా సంతోషం అనిపించింది, నీకు ఇప్పుడు కాల్ చేసి నేను వెంటనే దీని గురించి నేను అప్రిషియేట్ చేయకపోతే నా మనసులో మనసు ఉండదు తమ్ముడు, అందుకే నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేసిన, గాడ్ బ్లెస్ యూ తమ్ముడు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు సినిమాలు వదిలిపెట్టద్దు అన్నాడు. ఈ మధ్య సుమా కనకాల గారి సునీత గారి కొడుకును హీరోగా పెట్టి సర్కార్ నౌకరి అని ఒక సినిమా చేశారు. సునీత గారి అబ్బాయి సర్కార్ నౌకరి. ఆ ఫిలింకి రాఘవేంద్రరావు గారు ఆయన ప్రొడ్యూసర్, దానికి శేఖర్ గారు డైరెక్టర్, యంగ్ అబ్బాయి. ఫోన్ చేసి చంద్రబోస్ గారిని అడుగుతారు. చంద్రబోస్ గారు ఫుల్ షెడ్యూల్ ప్యాక్లో ఉంటారు, గురుగారు నేను అందుబాటు. ఎవరైనా నీలాగా రాసేవాళ్ళు ఎవడైనా ఉంటే ఒకడు వాడిని పంపించబోసు, నాకు పికప్ చేయడం నేను చేయలేను, నువ్వే ఎవరినైనా నీలాగా రాసేవాళ్ళు ఉంటే చూసి పంపి, నాకు నేను వాడితో సాంగ్ రాయించుకుంటా అని చెప్తే చంద్రబోస్ గారు నాకు ఫోన్ చేసి, తమ్ముడు గురువు గారికి నేను మాట ఇచ్చిన, నన్ను ఇట్లా అడిగిండు, నీలాగా రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే పంపించానంటే నాకు నువ్వు ఒక్కడి మైండ్లోకి వచ్చినావు, నువ్వు వెళ్ళి రాఘవేంద్రరావు గారిని కలువు తమ్ముడు, సార్ దగ్గరికి వెళ్ళి పాట రాయాలను అన్న, తప్పకుండా రాస్తా అన్నాను. నేను వెళ్ళిన. చూడండి, ఆయనకి అంటే చాలామందికి ఇది తెలియదు, చంద్రబోస్ గారు ఎవరినైనా టాలెంట్ కనిపిస్తే ఎట్లా ఎంకరేజ్ చేస్తారు, ఎట్లా పట్టుకుంటారు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎట్లా అభినందిస్తారు, ఇది చాలామందికి తెలియదు. ఆయన ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళిపోయి రాఘవేంద్రరావు గారిని కలిసినాను. శేఖర్ నాకు తెలిసిన అబ్బాయి, బట్ నేను కలవలేదు ఇప్పుడు. శేఖర్ కూడా నన్ను చూడ, నేను వచ్చినట్టే తీసుకెళ్ళి, అన్న నీకోసమే వెయిట్ చేస్తున్నాం, చంద్రబోస్ గారు చెప్పిందన్న రండి అన్న, సార్ మీకోసం చూస్తానని పోయి కూర్చున్నాం. సార్ చాలాసేపు నాతో కూర్చొని మాట్లాడాను. నాకు ఒకటి జుమ్మంది నాదం ఒక బుక్ ఉంది సార్ది, ఆయన దర్శకేంద్ర ఉంది, ఏదో ఒక బుక్ ఇచ్చారు నాకు. ఆ బుక్ ఇచ్చి ఆ రోజు నాతో చాలాసేపు కూర్చొని మాట్లాడి నాకు దాంట్లో సందర్భం చెప్పి శాండిల్ వయోలిన్ ప్లేయర్ ఆయనది ట్యూన్ తెచ్చి ఇస్తే, ఆ రోజు డైరెక్టర్ శేఖర్ ఒకటి చెప్పిండు, అన్న రేపు చేస్తా అనడం కంటే ఈరోజు చేయడమే చాలా మంచిది అన్న, రేపు అని వాయిదేస్తే అవకాశాలు మనకు చేజారిపోతాయి అన్న ఇండస్ట్రీలో అన్నాడు. అప్పుడు నేను వెళ్ళి ఆ రోజు రాత్రి అంతా కూర్చొని రాత్రి 11 గంటలకి లిరిక్ రాసినాను. లిరిక్ రాసి ట్యూన్కి పాడి పంపించిన. ఇద్దరు ఇంప్రెస్ అయ్యారు. దాంట్లో రాఘవేంద్రరావు గారు ఒక ట్యూన్ చేంజ్ చేయండి, చిన్నగా ట్యూన్ చేంజ్ చేస్తే ఆయన రాసిన లిరిక్స్కి ఇంకా కొంచెం మనం బిఫోర్ ఏదైనా ట్యూన్ చేయండి, దానికి ఇంకా వేరే రాయించుదామంటే, అప్పుడు ఆ ట్యూన్ చేసే క్రమంలో ఆ సినిమా ట్యూన్ కొంచెం లేట్ అయింది. ఇటువైపు రాఘవేంద్రరావు గారి సినిమా, ఒకవైపు నేను అత్యంత అభిమానించి నేను అత్యంత స్ఫూర్తిగా తీసుకున్న చంద్రబోస్ గారు నాకు కాల్ చేసి నాకు ఆపర్చునిటీ ఇవ్వడం. ఇదే టైంలో కేసీఆర్ గారు ఫోన్ చేసి
ఈ కేటీఆర్ గారు ఫోన్ చేసి పార్టీకి పని చేయాలి, ఎలక్షన్స్కి పోవాలి మనం అని చెప్పారు. ఇప్పుడు నేను చంద్రబోస్ గారి కోసం ఆగాల, రాఘవేంద్రరావు సార్ కోసం పోవాలా, ఇటు గవర్నమెంట్ కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలా, ఎటు కానీ సందిగ్ధ పరిస్థితిలో నేను రెండో రోజు పోతే ట్యూన్ లేట్ అయింది. కొద్దిసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, వచ్చినాం. ఆ తర్వాత అది చాలా లేట్ అయిపోయింది. ఆ ట్యూన్ రావడానికి కొంచెం టైం పట్టింది. ఈ లోపల నేను వెళ్ళిపోయినట్టు పొలిటికల్ డయాస్ ఎక్కేసినాం. అట్లా చంద్రబోస్ గారు నాకు ఇచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీని ఆ విధంగా నేను మిస్ అయిపోయినా. ఆ సినిమాకి నేను రాసిన ట్రాక్ రిలీజ్ అయినప్పుడు విని చాలా సంతోషం అనిపించింది. కానీ ఇంకా నేను రాసిన మాటలు అక్కడ ఉంటే బాగుండేది అనిపించింది. కృష్ణానది ఒడ్డుకు, కానీ సర్కార్ నౌకరి మంచి బజ్ వచ్చింది. అవును, కృష్ణానది ఒడ్డుకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేబీ అనాథాలు అనుకుంటా, వాళ్ళకి ఎవరు పెద్దలు ఉండరు. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఆ డైరెక్టర్ చెప్పింది, ఎంత బ్యూటిఫుల్గా చెప్తాడు శేఖర్, పైన కప్పు లేచిపోయి ఉంటుంది, దాంట్లో నుంచి వెన్నెల పడుతుంటుంది, లోపల దీపం ఉంటుంది, అమ్మాయి లోపలికి వచ్చి తలుపు పెట్టేస్తుంది, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అని చెప్పాలన్నాను. ఇది తెలంగాణ మాండలికంలో రాయాలి. ఇట్లా ఎన్నడు లేదా ఏది ఇన్నేమని అందామే, ఈ గురం లేని ఇద్దరము ఇక ఇప్పుడేం చేద్దామే, నా గల్ల బట్టి గుండె మీదికి గుంజుకున్నట్టు, నీ కళ్ళ కాటుక ఛాతి నిండా అంటుకున్నట్టు, నా మీస కట్టు నీ మెడవంపులో గుచ్చుకున్నట్టు, నువ్వు కొత్త కొత్త మాటలేవో మొత్తుకున్నట్టు, ఇట్లా ఎన్నడు లేదా ఏది ఇన్నేమని అందామే, ఈ గురం లేని ఇద్దరము ఇక ఇప్పుడేం చేద్దామే. ఇద్దరికి దాని గురించి చెప్పేవాళ్ళు కానీ తెలుసుకున్నది కానీ ఏం లేదు కదా. వాళ్ళ లేత మనసుల్లో కొత్తగా అప్పుడప్పుడు జీవితం అర్థమవుతున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుంది, ఎవరి సపోర్ట్ లేని వాళ్ళు. ఇప్పుడు మామూలుగా మనం నాయనమ్మ అమ్మమ్మ తాతలు వాళ్ళు ఉంటే ఎప్పుడో ఒకసారి మేనత్తలు అత్తలు వాళ్ళు ఉంటే ఇంట్లో కొంచెం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ చర్చలలో వాళ్ళు మాట్లాడుకున్న సబ్జెక్ట్లో ఏదో కొంత మనకు వంట పడుతూ ఉంటుంది. అట్లా ఎవరు లేని జంట కదా అది. అట్లా జంట రొమాన్స్ చేస్తే ఎట్లుంటుంది అనేది రాయాలి. ఇది చాలా టఫ్ జాబే నాకు. కానీ అయినా కూడా ఆ రోజు ఎందుకో రాత్రి నాకు ఒకవైపు నేను బాగా ఆదర్శంగా తీసుకునే గురువు, ఒకవైపు ఆయనకు గురువు, ఒకవైపు పెద్ద సినిమా, పెద్ద బ్యానర్, హిస్టారికల్ బ్యానర్, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చేసిన ఆ ట్యూన్ కొంచెం లేట్ అవ్వడం, నాకు ఇటు కేసీఆర్ గారు పిలవడం, అప్పుడే ఎలక్షన్ ఇదంతా స్టార్ట్ అవ్వడం, దాని మీద డెఫినెట్గా పార్టీకి సింహభాగం వర్క్ చేయాలి మేము, కూర్చొని పనిచేయడం వల్ల ఈ పిక్చర్ని పోగొట్టుకున్నా. అట్లా చంద్రబోస్ గారు అట్లా ఎంకరేజ్ చేస్తారు ఎవరినైనా. ఆయన స్థిరపడమే కాదు, మా దగ్గర నుంచి వచ్చిన దాంట్లో బండి సత్యం అని ఉంటాడు, ఎక్సలెంట్ పోయిటరీ రాస్తాడు ఆయన కూడా. ఆయనను కానీ అదే మా చలవారికి సంబంధించి శ్రావణ్ అని తమ్ముడు ఉంటాడు, ఆయనను కూడా ఎంకరేజ్ చేస్తాడు. మాకు అందరికీ ఫోన్లు చేసి మాట్లాడతాడు ఆయన, తమ్ముడు ఇక్కడ ఈ లైన్ బాగా రాసిన, నేను బతుకమ్మ పాట రాస్తే 2019 ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే అని రాస్తే ఫోన్ చేసి చెప్పిండు, తమ్ముడు పాట వేరే కట్టింగ్లో ఉన్నది, ఇది ఇంకెవరు రాయలేరు ఈ మాండలికం కానీ ఈ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ ట్యూన్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నది తమ్ముడు అని చెప్పిండు. ఆయన ఎప్పుడు మన ఈ భూమి మీద పడే లేత కిరణాలు ఉంటాయి పొద్దున, అంత ఫ్రెష్గా ఉంటాడు ఆయన. ఎవ్వరు ఏం రాస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, అంత అధ్యయనం, అంత పరిశీలన, అంత పరిశోధన, అంత తపన ఇప్పుడు కూడా ఎవరికి ఉండదు. చాలా ఎక్సలెంట్ పర్సన్. మీరు ఒక రకంగా చంద్రబోస్ గారిని గుర్తు చేసి మా ప్రాంతం నుంచి వెళ్ళి ఇంకో పాటను కనిపించుతున్న ఒక అమ్మ గురించి మాట్లాడించారు. ఇది కూడా సంపూర్ణమైన మాతృదినోత్సవంలో ఇది కూడా ఒక గొప్ప పాయింట్. ఓకే, థ్యాంక్స్. ఓకే, సో ఇంకొక రెండు క్వశ్చన్లు రెండు. ఒకటి వచ్చి ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ సినిమా పాటలు మీకు అన్ని ఒక పాట ఒక క్రేజ్ సంపాదించింది. బట్ యూత్లో ఎక్కువగా ఉన్న పాట ఏంటంటే నీ చిత్రం చూసి, లవ్ స్టోరీ సినిమా నుంచి. అండ్ సాయి పల్లవి గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఆ పాటని చాలా వరకు ట్రెండ్ చేశారు అప్పటి రోజుల్లో. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పాటని మీ నోటితో వినాలని ఫస్ట్ 2 లైన్స్. అసలు మీరు అందరూ ఆ పాట దగ్గరనే ఆగిపోయాను మేడం. వేణుగోడుగుల గారి ఫిలిం, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమా విరాట పర్వంలో, దాంట్లో కూడా 2 పాటలు ప్రస్తుతం ఇన్స్టాలో రీల్స్లో ఘోరంగా వైరల్ అవుతున్నాయి. ఓకే,
దాంట్లో మా జీవితం గురించి మేము అంచనా వేసుకొని రాసిన పాట ఉంది. అందరికీ లవ్ స్టోరీ మాత్రమే ఎక్కింది. ఇక్కడ సాయి పల్లవి, అక్కడ సాయి పల్లవి. బట్ నేను మరి యూత్ అంటే ఇంకా అదే కదా లవ్ స్టోరీ చెప్తాను మేడం, అది కూడా వినండి, మీరు వినండి. నా పర్సనల్ రిక్వెస్ట్ రెండు పాటలు పాడండి, రెండు వింటా నేను. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో, నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో, ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా, చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళి మంత్రాలుగా, అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమైపోదమా. ఇది లవ్ స్టోరీలో ఇచ్చింది. విరాట పర్వంలోనేమో ఫస్ట్ ఈమె ఆయన ఎత్తుకుంటూ పోతూ ఉంటుంది. మొట్టమొదటిసారి ఇంట్లో నుంచి ఆయన వెతుక్కుంటే ఫైనల్గా డిసైడ్ అయ్యి రవి నా జీవితం అనుకుని వెన్నెల ఇంట్లో నుంచి బయటికి పోతున్నప్పుడు అక్కడ పాట రావాలి. ఆమె అందరినీ వదిలిపెట్టిపోతూ ఉంటుంది. సూరి అందరినీ వదిలిపెట్టిపోతూ ఉంటుంది. ఎందుకోసం పోతుంది అనేది ప్రేమ కోసం పోతుంది అమ్మాయి. ఆమె ఎలాంటి ఫీలింగ్తో పోతుంది అంటే, నీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా అని చెప్పింది డైరెక్టర్ గారు. ఏంది, ఒక మీరాబాయి కృష్ణుని కోసం ఎట్లా పోయిందో, బుద్ధుడు ఈ సమాజం కోసం ఎట్లా పోయిందో, ఆమె రవి కోసం అట్లా పోతుంది. సూరి ఆ ప్రేమను నాకు వ్యక్తీకరించితే చాలు, ఆ జర్నీ మొత్తం నేను చూపెట్టుకుంటా పాటలు అన్నాను. అప్పుడు గద్దరన్న బాణిని డైరెక్టర్ గారే చూజ్ చేసింది. దీంట్లోనే కావాలి నాకు, దీంట్లోనే రాయన్నాడు. అది కూడా చాలా టఫ్ జాబ్ మేడం. మనకి రాయడానికి మీటర్ ఉండదు. ఇప్పుడు ఓలచ్చ గుమ్మడి ఓపెనింగ్ లిరిక్ ఏంది, నిండు అమాస నాడు, నిండు అమాస నాడు, 3 పదాలు. ఓలచ్చ గుమ్మడి యాజ్ యూజువల్ పాట అంతా అయిపోయేదాకా వస్తూనే ఉంటుంది ఊతంలాగా. నేను ఏం చేసినా ఆ 3 పదాలు వచ్చే చోటనే మాత్రలోపం లేకుండా రాయాలి. అక్కడనే నేను ఏమైనా చెప్తే ఇప్పుడు డైరెక్టర్ గారు ఇచ్చిన సందర్భాన్ని ఆ మీటర్కే రాయాలి. ఇంకా మీటర్ దాటిపోయి రాష్ట్రానికి లేదు. ఆయన మా ఆఫీస్లో కూర్చున్నారు, ఇట్లా మీలా అనే సోఫా కుర్చేసుకొని కూర్చున్నారు, కేన్వుడ్ సోఫా వేసుకొని కూర్చున్నారు. నేను ఆయన ఎదురుగా కూర్చున్నా, సురేష్ అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం, అందశ్రీ గారు అదే రోజు మా ఆఫీస్కి వచ్చి పోయిండ్రు భోజనం చేసి. అది పట్టుకొని కూర్చున్నా మేడం. ఆమె ఎందుకు పోతుంది అన్నాడు, ప్రేమ కోసం పోతుంది అని చెప్పాడు. ఆ ప్రేమ కోసం పోతుంది అన్న వాడే పట్టుకొచ్చి పాట రాసినాం. పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మడి, బంధాలన్నీ తెంచుకొని ఓలచ్చ గుమ్మడి, గూడు నిడిచి ఆడి కమ్మో ఓలచ్చ గుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి. ఇది పల్లవి. దీంట్లో నాకు నచ్చిన విషయం మేడం, ఆ పాత్ర లక్షణాన్ని, ఆ పాత్రకు ఉన్న గుణాన్ని, ఆ పాత్రలకు ఉన్న పేర్లని, వాటితో పాటు నేచర్ని, ఈ 2 విషయాలు, నేచర్ని సినిమా కథలో ఉన్న సబ్జెక్ట్ని రెండింటిని కలిపి చెప్పినాం. అమ్మాయి పేరు వెన్నెల, హీరో పేరు రవి. రవి అంటే సూర్యుడు, వెన్నెల అంటే ఇగో స్త్రీ. ఓకేనా. రవి ఎక్కడో తిరుగుతూ ఉంటాడు సూర్యుడు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. అట్లా సూర్యునిలాగా ఆ పాత్రలో రవి ఎక్కడో అడవిలో ఉంటాడు, ఈ భూమిలాగా భూమి మీద వెన్నెల ఎక్కడో ఉంటుంది. వీళ్ళిద్దరు కలవాలి. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని నేను ఏం చెప్పినానంటే, సూర్యుని మీద ప్రేమతోని భూమి తిరుగుతుంది, కానీ భూమిది 1 సైడ్ లవ్, సూర్యుని ఎప్పటికీ చేరుకోలేదు. అట్లనే వెన్నెల కూడా 1 సైడ్ లవ్, రవి కోసం తిరుగుతుంది. ఈమె కూడా నువ్వు కూడా అతన్ని చేరుకోలేవు అని చెప్తాం. ఇదే సెన్స్ రావాలని చెప్తే అదే సెన్స్ రాసినాం. ఆమె అతను రీచ్ కాదబ్బా, నువ్వు ఎట్లా చెప్తావు అని చెప్పంటే, అప్పుడు ఆలోచించి ఆ పాత్రలో ఉన్న అర్థాన్ని, ఆ పాత్రలకు ఉన్న పేర్లను బట్టి రాసినాం. భూమి సృష్టి పుట్టిన నుండి మొదలు ఓలచ్చ గుమ్మడి, తిరుగుతూనే ఉంది భూమి ఓలచ్చ గుమ్మడి, మనసు పడ్డ సూర్యుణ్ణి ఓలచ్చ గుమ్మడి, చేరలేదే నేటి వరకు ఓలచ్చ గుమ్మడి.
ఆ భూమి లాంటిదే నీ ప్రేమ, అది చేరునా రవి చిరునామా, పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చ గుమ్మడి, బంధాలన్నీ తెంచుకొని ఓ లచ్చ గుమ్మడి, గూడు నిడిసి ఆడి కమ్ము ఓ లచ్చ గుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓ లచ్చ గుమ్మడి. అట్లా పోతా ఉంటే ఆమె ధర్మంగా ప్రేమ కోసమే పోతూ ఉంటుంది. కానీ ఆమె సంప్రదిస్తున్న ప్రతి చోట పోలీసులు ఆమె వెనకాల వెంబడిస్తూ వచ్చి ఆమె ఎవరినైతే సంప్రదిస్తుందో, నేను వచ్చి సువర్ణను సంప్రదించి రవి గురించి కనుక్కుంటాను, సువర్ణను చంపేస్తారు. నేను వెళ్ళి గంగని కలుస్తాను, గంగని చంపేస్తారు. నేను వెళ్ళి ఈమెను జాను కలుస్తాను, ఈమెను చంపేస్తారు. ఇట్లా చంపేస్తూ ఉంటారు. అంటే ఇట్లా తుపాకులు వెళ్తూ ఉంటే, తూటాలు వెళ్తూ ఉంటే, నెత్తురు కొడుతూ ఉంటే నువ్వు ఆ దారులో ఎంత దూరం పోగలుగుతావు, ఎక్కడ నీ ప్రేమ నిలబెట్టుకోగలుగుతావు అని చెప్తాం. చాలా ఇన్స్పిరేషన్. అది ఇప్పుడు ఆ పాట ఇన్స్టాలో అమెరికాలో ఉన్న వాళ్ళు షేర్ చేస్తున్నారు మేడం దాన్ని. ఒక్కొక్క వీడియో 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 60 lakhs రీచ్ అయిన వీడియో ఉంది. ఇది దీనికి ముందు ఆమె చైల్డ్హుడ్లో తండ్రి చెప్తా ఉంటాడు. దీనికంటే ఆమె చిన్నతనంలో తండ్రి చెప్తా ఉంటాడు, నాన్న పక్షుల్లాగా నాకు గాల్లో ఎగిరిపోవాలనిపిస్తుంది, అవి ఎగిరిపోతున్నాయి, నేను ఎందుకు ఎగిరిపోను రానా అంటాడు. అప్పుడు ఆయన వాళ్ళ బిడ్డకు చెప్తాడు, నువ్వు అనుకో బిడ్డ, నువ్వు అనుకుంటే ఎక్కడికైనా ఎగిరిపోగలవు ఈ సృష్టి లోపలికి. నీ లోపల సంకల్పం ఉండాలి, నీ లోపల లక్ష్యం ఉండాలి. నువ్వు బాగా అనుకో బిడ్డ, నువ్వు ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు, నువ్వెంత తప్పిస్తే అంత, ఎన్నిసార్లు నువ్వు మనసులో బలంగా నిర్ణయించుకుంటే అంత బలంగా నువ్వు ఎక్కడికంటే అక్కడికి సృష్టిలో పోగలవు అని చెప్తాడు. ఈ విషయాన్ని ఆశలే నీ రెక్కలైతే ఓ లచ్చ గుమ్మడి, ఆకాశాన్నే తాకవచ్చే ఓ లచ్చ గుమ్మడి, సంకల్పం నీ శ్వాస అయితే ఓ లచ్చ గుమ్మడి, సంద్రాన్నైనా ఎదురీదొచ్చే ఓ లచ్చ గుమ్మడి, నిన్ను నీవే ఉలివై తొలుచుకొని నడవాలి చీకటి దాటుకొని. దీంట్లో కూడా చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్ చెప్పిస్తాడు. ఇప్పుడు ఈ పాట ట్రెండింగ్, ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. ఇది కూడా మీరు ఒక 10 రీల్స్ చూస్తే మ్యాక్సిమం ఒక 4-5 రీల్స్ ఇది ఉంటుంది మేడం. ఇది అప్పుడు రాసినప్పుడు ఆ సినిమా మూడ్లో పోయింది, కానీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లోకి వస్తుంది. ఇది సినిమాకి పనిచేస్తే ఎప్పటికున్నా సంపద మేడం. నాకు బాగా, అంటే ఇప్పుడు అది చూస్తా ఉంటే సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఒకరోజు రాత్రి 11 గంటలకు సురేష్ ఫోన్ చేసి, నువ్వు అన్న విరాట పర్వం ఆడియో కింద నువ్వు ఇన్బాక్స్ చూసినావు, కామెంట్ బాక్స్ అని అడిగా. నేను చూడలేదు సురేష్ అన్న, ఒకసారి మీరు చూడరా అన్న అని చెప్పాను. నేను చూసిన మేడం, దాని కింద ఎక్కడ మాట్లాడినా నా గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ మాట్లాడినా నింగి తాకే పర్వతాల ఓ లచ్చ గుమ్మడి, నిలబెట్టింది ఎవ్వరమ్మో ఓ లచ్చ గుమ్మడి, మట్టి ఒడిని తట్టి లేపే ఓ లచ్చ గుమ్మడి, నదికి నడక నేర్పిందెవరే ఓ లచ్చ గుమ్మడి. ఇవి ఎవరు చేయరు కదా, ఎవరి కోసం ఎవరు చేయరు. నీ కోసం నువ్వు అనుకుంటే ఏమైనా అవుతావు అనేది చెప్పాలి ఆ పాటలో. ఆ చిన్న పిల్లకి అప్పుడే ఆమె మనసులో నూరిపోస్తే ఆమె పెరిగిన తర్వాత పెద్ద అయ్యి వెన్నెల ఒక విప్లవకారంతో ప్రేమలో పడి వన్ సైడ్, అంటే ఒకవైపు ప్రియురాలుగా ప్రియునికి ప్రేమను చెప్పుకోవడం కోసం అడవిలో ఎక్కడో ఉన్నవాడిని ఎత్తుక్కుంటూ పోతే నాకు ఎట్లయినా దొరుకుతాడు ఇతను, నేను సంకల్పం చేస్తే దొరుకుతాడు అనేది చిన్నప్పుడు తండ్రి చెప్పిన మాటను బ్రెయిన్లో తెచ్చుకొని ఆలోచించుకొని, అప్పుడు మా నాన్న చెప్పిన వాటి ఇప్పుడు నేను ఖచ్చితంగా అనుకుంటున్నా దొరుకుతానే వెళ్ళిపోతుంది. చిత్రం ఏంటంటే ఆయన చేతుల్ని పాపం చనిపోతుంది. అట్లా దాని మీద అంత వర్క్ చేసినాం. అది ఆ ఫిలింలో సాయి పల్లవి గారే, దీంట్లో సాయి పల్లవి గారే. అట్లా నాకు ఇది చెప్పాలనిపించింది. చాలా మంచి విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఓకే గంగ గారు, ఒక ఫైనల్గా ఒక క్వశ్చన్. మిట్టపల్లి సురేందర్ గారిలో బాగా నచ్చేది ఏంటి యాజ్ ఎ పర్సన్, నాట్ ఓన్లీ రచయిత సింగర్ కాకుండా ఒక పర్సన్గా ఆయనలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? ముక్కు సిట్టిగా మాట్లాడు, సుత్తి లేకుండా ముఖ మీద తిట్టడమైనా ప్రేమైనా పొగడమైనా ఏదైనా కానీ ముక్కు సిట్టిగా ముఖం మీద చెప్పేస్తాడు. అంతే. ఓకే, అలా ఉండే తన బాగా నచ్చుతుంది అయితే. అంతే, అట్లా ఉండడం వల్ల శత్రువులు ఎక్కువ ఉంటారు, మిత్రులు కూడా ఎక్కువ. శత్రువులు ఎక్కువ ఉంటారు, మిత్రులు తక్కువ ఉంటారు. ముఖం మీద మాట్లాడితే ఎవరు తీసుకోరు. అంటే చాలా తక్కువ మంది రేర్గా ఉంటారు. కొంచెం అట్లా మొత్తం కాకపోయినా కొంచెం కొంచెం ఆ లక్షణాలు నాలో కూడా ఉంటాయి. నేను కూడా ముఖం మీద చెప్పిస్తా గుండె బద్దలు కుట్టినట్టు. ఓకే జాన్వి,
Yes. వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ మెట్టపల్లి సురేందర్ గారు. In one word, it's very difficult to describe him, but a multi-talented person. మల్టీ టాలెంటెడ్ పర్సన్. Yes. యాజ్ ఎ పర్సన్ విచ్ క్వాలిటీ యూ లైక్ ఇట్? యాజ్ ఎ పర్సన్. As a person, he's very dedicated to his work. Like always something or the other goes on with him, like either music or whatever. He's just very dedicated to whatever he does. ఓకే. So that's a very rare quality these Okay. days, to be very concentrated and dedicated towards work. So, yeah. ఓకే. యాజ్ ఎ సింగర్ వన్ క్వాలిటీ యూ పిక్డ్ అవుట్. విచ్ క్వాలిటీ యూ పిక్డ్ అవుట్ సురేందర్ గారు? As a singer, like there were a lot of things I picked up, like the sense of music, the way he interprets things, the lyrics and everything. So yeah, like the sense of music, I picked it up. Yeah, the Okay. sense of music. ఫైనల్ గా హూ ఈజ్ యువర్ ఫేవరెట్ సింగర్ ఇన్ టాలీవుడ్? Tollywood, Sid Sriram. శ్రీత్ శ్రీరామ్. Yes. ఫీమేల్స్ లో Female, Shreya Ghoshal. శ్రేయ ఘోషల్. ఓకే, మంచి మంచి పేర్లు చెప్పింది. రైట్ నో ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పింది. ట్రెండింగ్ లో ఉండదు కదా, ఆమె టాలీవుడ్ మీద అంత లేదు. లేదు కానీ వాళ్ళే శ్రేయ తెలుసా? ఘోషల్ ఇక్కడ కూడా మనకి ట్రెండింగ్ కదా. కరెక్టే కానీ ఇక్కడ ఈ బేస్ పుట్టిన వాళ్ళనే టాలీవుడ్ అంటారు. మరి చెప్పాలి. అంటే ఆమె వాళ్ళు తెలియదు, ఇక్కడ పాటలు కూడా వాళ్ళే పాడారు కాబట్టి. అందుకని సురేందర్ గారు ఫైనల్ గా ఇన్ని పాటలు పాడారు, ఇన్ని మంచి మంచి విషయాలు చెప్పారు. సో నాకు ఒక పాట డెడికేట్ చేయాలంటే ఏ పాటను చేస్తారు? నువ్వు యాడికెళ్తే ఆడికి వస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. ఇదే పాట నీకు డెడికేట్ చేసి. మీరు ఇందాక నేను ఒప్పుకొని తీసేస్తా. మీరు ఇందాక ఏ పాట పాడారు? మీరు ఇందాక ఏ పాట పాడారు? అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు జల్లిపోయరా, ఏ ఇంటి వనితో మరి నా ఎదమీటిపోయే చెలి, ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి, అందమైన అట్లా నీకు ఇదే డెడికేట్ చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మరిన్ని సాంగ్స్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మెట్టపల్లి సురేందర్ గారు. అండ్ ఈ అమ్మాయి ద్వారా ఒక రకంగా చాలా మందిని తను ప్రమోట్ చేసినట్టు ఆల్మోస్ట్ ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరికి ఆమె తెలిసింది. అండ్ ఇలాంటి కొత్త వాళ్ళని ఇంకొంతమందిని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇలాగే ఈ మదర్స్ డే స్పెషల్ మాతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది. ఫైనల్ గా మా డైల్ న్యూస్ ఆడియన్స్ కి మీరు ఒక 2 words లో ఏం చెప్తారు? ఎండ్ అమ్మా నీ రుణము ఎట్లా తీర్చుకుందునే, మళ్ళీ జన్ముంటే నీకు తల్లినైతనే. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. డయల్ న్యూస్ ని చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. బాయ్ బాయ్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.